पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमस्ते 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 महोदय। नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य परिचयवर्गस्य 18 कक्षा अस्ति। अद्य वयं दशमपाठस्य अन्तिमपाठस्य अध्ययनं कुर्मः। प्रथमं तु सूक्तिः अस्ति। अहं पठामि। तस्य तदेव मधुरं यस्य मनो यत्र संलग्नम्। पुनः एकवारं। तस्य तदेव मधुरं यस्य क्षम्यतां मधुरं यस्य मनो यत्र संलग्నం. సో పదవిభాగం చూస్తే కనుక ఇక్కడ రెండో పదంలో తదేవ దగ్గర తత్ ఏవ తత్ ఏవ తదేవ అక్కడ అయింది. అక్కడ జష్ట్వ సంధి అవుతుంది. ఓకే. సో తదేవ మధురం యస్య మనో మనో దగ్గర మనః యత్ర సంలగ్నం. సో ఇది తస్య తద్ ఏవ మధురం యస్య మనః యత్ర సంలగ్నం అంటే ఎవరి యొక్క మనసైతే ఎక్కడ ఉంటుందో దేనిలో అయితే వారి యొక్క మనసు ఉంటుందో అదే తీయగా ఉంటుంది అని చెప్పడం. సో వేర్ ఎవర్ సంబడీస్ మైండ్ ఇస్ స్ట్రక్ దెన్ దట్ ఈస్ స్వీట్ టు హిమ్. ఏ విషయంలో లేకపోతే ఏ మనిషిలోనో లేకపోతే దేనిలో అయినా సరే ఎందులో అయితే వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేకపోతే దానిలో సంలగ్నమై ఉంటుందో అది వారికి తీయగా ఉంటుంది అని చెప్పడం. ఓకే. తర్వాత భాషాభ్యాసలో భావే ప్రయోగ. భాషాభ్యాసలో భావే ప్రయోగ. సో మనం ఇంతవరకు కర్తరి ప్రయోగం చూసాం, కర్మణి ప్రయోగం చూసాం. సో ఇప్పుడు భావే ప్రయోగ. సో మనం ముందరే నేర్చుకున్నట్టుగా ధాతువులు బేసిక్‌గా 2 రకాలుగా చేయొచ్చు. సకర్మక క్రియ, అకర్మక క్రియ అని. సో సకర్మక క్రియ అంటే దేనికైతే కర్మపదం ఉంటుందో కర్మని అది హోల్డ్ చేస్తుందో అది సకర్మక క్రియ. సో సకర్మక క్రియ ఆ ధాతువుల్ని మనము కర్తరి ప్రయోగంలో అయితే ఎలాగో వాడతాము
అలాగే దానికి కర్మణి ప్రయోగం ఉంటుంది. కానీ అకర్మక క్రియ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో వేటిల్లో అయితే కర్మపదం ఉండదో అది కర్మపదాన్ని గవర్న్ చేయలేదు. ఇట్ కెనాట్ హోల్డ్ ఇట్. కాబట్టి అది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఈ అకర్మక క్రియలకి కర్తరీలు మామూలుగా మనం వాడొచ్చు. అలాగే వీటికి కర్మణి అంటూ ఏముండదు. వీటిని భావే ప్రయోగ అంటారు. యాక్చువల్‌గా చూస్తే గనక కర్మణికి ప్యారలల్ ఆర్ ద అదర్ సైడ్ ఈ భావే ప్రయోగము. కర్మణి అంటే సకర్మక క్రియలకి, భావే ప్రయోగం అంటే అకర్మక క్రియలకి అని చెప్పొచ్చు. సో, దీనిలో రూల్స్ ఆల్‌మోస్ట్ అన్ని కర్మణిలో ఎలా ఉంటాయో భావే ప్రయోగంలో కూడా సమానంగానే ఉంటాయి. దీనిలో గూడా కర్త ఏదైతే కర్తరిలో ప్రథమాలో ఉంటుందో, అది ఇక్కడ భావే ప్రయోగంలో తృతీయలో ఉంటుంది. దీనికి కర్మపదం ఉండదు కాబట్టి, కర్తరి ప్రయోగంలో గూడా దీనికి ఉండదు కాబట్టి, ఇక్కడ భావే ప్రయోగంలో కర్మ ఆహ్, కర కర్మ పదం అన్నదానికి ఏమీ అసలు ఆహ్, లేదు. చెప్పడానికి కూడా ఏం లేదు. కాబట్టి కర్త ఏదైతే ఉందో అది తృతీయలో ఉంటుంది. క్రియాపదం ఏదైతే ఉంటుందో, అది కర్మణి క్రియాపదం భావే క్రియాపదం ఏదైతే ఉంటుందో అది ఆహ్, ప్రథమ పురుష ఏకవచనం క్రియాపదం మాత్రమే యూజ్ చేస్తాం ఇక్కడ గూడా. సో, ఎగ్జాంపుల్స్ చూస్తే కంప్యతే అన్నది. ఇక్కడ గూడా కర్మణిలో లాగానే యకారం వస్తుంది. కంప్యతే, ఉపవిశ్యతే, హస్యతే అట్లా వస్తుంది. సో, సేమ్ రూల్సే ఫాలో అవుతాం. ఏదైతే మనం కర్మణిలో వాడామో ఇక్కడ భావేలో గూడా సేమే వాడతాం. ఓన్లీ డిఫరెన్స్ కర్మపదం ఉండదు గాబట్టి దీనికి మిగతా దాన్నేమంటారు ప్రథమ పురుషులు ద్వివచనం, బహువచనం లేతే మధ్యమ పురుష, ఉత్తమ పురుష వాడడానికి లేదు. కర్మపదం లేదు కాబట్టి. కాబట్టి ఓన్లీ ప్రథమ పురుష ఏకవచనం క్రియాపదం మాత్రమే మనం వాడతాము. దీనికి గూడా ఆత్మనేపది ప్రత్యయాలు మాత్రమే తీసుకుంటుంది. ఇది భావే ప్రయోగం. ఇవి దీని యొక్క రూల్స్. సో, వాక్యాలు చూస్తే గనక మనం వృక్షేణ కంప్యతే. వృక్షం చేత కంపింపబడింది. సో, దీంట్లో కాషన్ ఏంటంటే, ఇది మనం ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు మీకు ఎగ్జాక్ట్‌గా అదే మీనింగ్ రాకపోవచ్చు. కాబట్టి వాళ్ళు కూడా మనకు నోట్‌లో ఇచ్చారు. కర్తరిలోనే వాళ్ళు దీన్ని ట్రాన్స్‌లేట్ చేశారు. బట్ దీన్ని మీరు భావేలో అంటే పాసివ్ వాయిస్‌లో అర్థం చేసుకోవాలి. వృక్షేణ కంప్యతే అంటే ద ట్రీ ఈస్ షేకింగ్ అని ఇచ్చారు. తెలుగులో ఏమిచ్చారు? ఒక్క నిమిషం. సో, తెలుగులో వృక్షంసే కదలబడుచును. ఆ! వృక్షాల వృక్షముచే కదలబడుతుంది. సో, తెలుగులో మాత్రం వాళ్ళు భావ్య ప్రయోగం ఇచ్చారు. ఇంగ్లీష్‌లో మాత్రం వాళ్ళు కర్తరీనే ఇచ్చారు. ఓకే. తేన ఉపవిశ్యతే అంటే గనక అతనిచే కూర్చొనబడుతున్నది అని ఇచ్చారు. హి ఈస్ సిట్టింగ్ అని ఇచ్చారు ఇంగ్లీష్‌లో. సిట్టింగ్ ఈస్ డన్ బై హిమ్ అని. తయా హస్యతే షీ ఈస్ లాఫింగ్ అని కర్తరీలో ఇచ్చారు. లాఫింగ్ ఈస్ డన్ బై హర్ అని కూడా ఇచ్చారు. ఆమెచే నవ్వబడుచున్నది. అలాగే వృద్ధైః పత్యతే. ఓల్డ్ మెన్ ఫాల్ డౌన్ ఆర్ ఫాలింగ్ ఈస్ డన్ బై ద ఓల్డ్ మెన్. వృద్ధులచే పడబడుతున్నది. వైద్యేన శంక్యతే. ఇట్ ఈస్ సస్పెక్టెడ్ బై ద డాక్టర్. వైద్యులచే అనుమానించబడుతున్నది. అతిథిభిః ఉష్యతే. గెస్ట్స్ స్టే. సో, అతిథులచే ఉండబడుతున్నది. అలాగే శిక్షకైః యత్యతే. ఇట్ ఈస్ అటెంప్టెడ్ బై ద టీచర్స్. శిక్షకులచే ప్రయత్నించబడుతున్నది. గృహిణీభిః మిల్యతే. హౌస్ వైఫ్స్ మీట్. అలాగే అంబికయా వృద్ధ్యతే. అంబిక ఈస్ గ్రోయింగ్ అప్. అంబికచే పెరగబడుచున్నది అలాగే పెరగబడుతున్నది అని ఇచ్చారు. సుందర్యా నృత్యతే. ద ప్రెటీ గర్ల్ ఈస్ డాన్సింగ్. సుందరిచే నర్తింపబడుచున్నది. బాలికయ ఉత్థీయతే. ద గర్ల్ స్టాండ్స్ అప్. బాలికచే నిల్చొనబడుతున్నది. పుష్పేణ వికస్యతే. ద ఫ్లవర్ బ్లూమ్స్. పుష్పంచే వికసించబడుతున్నది. తేన చల్యతే. హీ వాక్స్. అతనిచే నడవబడుతున్నది. అలాగే నెక్స్ట్ యానేన స్థీయతే. ద వెహికల్ ఈస్ స్టేషనరీ. బండిచే నిలపబడుతున్నది. బాలకేన శయ్యతే. ద బాయ్ ఈస్ లయింగ్ డౌన్ ఆర్ స్లీపింగ్ అని. బాలకునిచే పడుకోబడుతున్నది. సో, ఇవి భావే ప్రయోగంలోని కొన్ని వాక్యాలు.
సో, మీరు చూస్తే కనుక అన్నిట్లోనూ యకారం వచ్చింది. ఆహ్, ప్రథమ పురుషం, ఏకవచనం క్రియాపదం మాత్రమే యూజ్ చేయడం జరిగింది. అలాగే కర్త ఏదైతే ఉందో దాన్ని తృతీయలోకి మార్చాము. కర్మపదం లేదు కాబట్టి ఏమి చేయడానికి లేదు. ఓకే. అవగతంవా? మేడం అవగతం. ఒక్క ఇది క్వశ్చన్ కర్మణి అని ఒక భావే ప్రయోగం అని ఎలా ఐడెంటిఫై చేస్తారు మేడం? మీకు ఇచ్చిన ఇంట్రడక్షన్‌లోనే దాని యొక్క ఐడెంటిఫికేషన్ కూడా ఉంది. సకర్మక క్రియ, అకర్మక క్రియ మనం ఏదైతే చెప్పుకున్నామో, సకర్మక ఆ! క్రియ అయితే గనక అది కర్మణి ప్రయోగం వాడతాం. దానికి కర్మ పదం ఉంటుంది కాబట్టి. అందుకనే కర్మణి అంటారు. కర్మణి. కర్మ అన్నది అకర్మక. కర్మణి ఓకే. ప్రయోగం పదంలోనే ఉంది. ఇది మాత్రం భావే ప్రయోగం ఎందుకన్నారంటే, అకర్మక క్రియలు మనము పాసివ్ వాయిస్‌లో వాడినప్పుడు ప్రయోగం ఈ భావే ప్రయోగంలో వాడినప్పుడు కర్మపదం ఉండదు దానికి. కాబట్టే భావే ప్రయోగం అని అన్నారు దాన్ని. సో, పేరుని బట్టి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కర్మణి అంటే సకర్మక క్రియ ఉన్నదానికి కర్మణి వస్తుంది. లేని దానికి భావే ప్రయోగం అకర్మక క్రియ అయితే. సో, అలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో, బేసిక్‌గా ఏంటంటే ధాతువుల్లో మనకి ఏది సకర్మకం, ఏది అకర్మకం అని ఐడియా అయితే డెఫినిట్‌గా తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే మాత్రం అది మనకి ఆహ్ ఇప్పుడు పర్వాలేదు. బేసిక్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి జస్ట్ ఓన్లీ మేబీ వాళ్ళు ట్రాన్స్‌లేట్ చేయమని రాయొచ్చు. లేకపోతే అట్లాంటివే ఇస్తారు కాబట్టి ఎగ్జామ్ పరంగా మీకు దాంట్లో ఏమి కష్టం ఉండకపోవచ్చు కానీ బట్ యాస్ ఎ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలంటే మాత్రం కాన్సెప్ట్ మాత్రం తప్పకుండా ఇది అర్థం చేసుకోవాల్సిందే. ఓకే. సౌజన్య అర్థమైందా? ఓకే మేడం, అర్థమైంది. చెప్పండి. అంటే ఆ ఇంకేమైనా క్రియాపదాలన్నీ అంటే ఐడియా ఉండాలి మేడం ఆ క్రియాపదాలన్నీ. అంటే సౌజన్య అన్నీ అని నేననను. ఎందుకంటే మొత్తం 2000 చాలా కొన్ని తెలుసుకోవాలి గదా! కొన్ని కాబట్టి తెలుసుకోవాలి. నేను ఏవైతే ప్రస్తుతం ఈ ప్రవేశాలో చదివామో, లేకపోతే ఇప్పుడు చదువుతున్నాము పరిచయాలు, అట్‌లీస్ట్ ఆ చదువుతున్న వాటి గురించి, తర్వాత పద సంగ్రహాల్లో మనకిచ్చిన వాటి గురించి, వాటి గురించి ఐడియా ఉన్నా చాలు. చాలా పెద్ద వొకాబులరీ తయారవుతుంది మనకి. ఎందుకంటే ఈ వర్డ్సే చాలు. అలాగే లాస్ట్ చాప్టర్‌లో గూడా చెప్పినట్టున్నాను. 87-90 ధాతువులు రిపిటీటివ్ ఉన్నాయి. పుస్తకంలో పద సంగ్రహాలు ఇచ్చినవే అక్కడ గూడా ఇవ్వడం జరిగింది కానీ, బట్ దానిలో గూడా కొన్ని కొత్తవి గూడా ఉన్నట్టున్నాయి. సో, అవి కూడా చదివితే గనక మీకు ఇన్ని ధాతువులు చాలు. మనకి సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి. ఓకే. ఓకే. థాంక్ థాంక్ యూ. చెప్పండి. ఇంకేదైనా ఎవరైనా డౌట్? అంటే ఓన్లీ భావంతో ఎక్స్‌ప్రెషన్ భావే ప్రయోగం. భావే అంటే ఎక్స్‌ప్రెషన్ అని కాదు ఇక్కడ. భావం అని కాదు. ఆహ్, దీనిని ఎలా ట్రాన్స్‌లేట్ అయితే చేయలేనండి. భావే ప్రయోగం అంటే అకర్మక క్రియకి పాసివ్ వాయిస్ వాడడం అంతేనండి. ఓకే. 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 కర్మణి ఫర్ అకర్మక క్రియ ఈజ్ కర్మణి భావి. సకర అంతేనా అండి? సకర్మక. కర్మణి సకర్మక క్రియకి, భావే అకర్మక క్రియ. కర్మక్రియ. ఇంగ్లీష్‌లో గుర్తుపెట్టుకోవాలంటే కర్మణి ప్రయోగం. ఇంగ్లీష్‌లో అయితే రెండిటిని పాసివ్ వాయిసే అంటాం మనం. ఇంగ్లీష్‌లో మనం తేడా ఏం చేయం. అంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిసే అంటాం. బట్ పాసివ్ వాయిస్ మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ తోటి అంటే సకర్మక క్రియలతో చేస్తే గనక సంస్కృతంలో దాన్ని కర్మణి అంటాము. అదే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే అకర్మక క్రియలతో చేస్తే గనక దాన్ని భావే ప్రయోగం అంటాం. అంతే. అంటే అకర్మక క్రియకి భావే అందుకనే ప్రయోగం వాడాలండి. అవునండి. కరెక్ట్. అకర్మక క్రియకి భావే ప్రయోగం. బండగుర్తు. మీకే అర్థమవుతుంది. మీరు వాక్యాలు రాసుకొని గనక అకర్మక క్రియ వాక్యాలు రాసుకొని, దాన్ని మీరు పాసివ్ వాయిస్‌లోకి మారిస్తే మీకు కర్మపదం ఉండదు కాబట్టి, అది మీకు భావే ప్రయోగం అని అర్థమవుతుంది. బట్ అలా ఆటోమేటిక్‌గా భావే ప్రయోగం అయిపోతుంది. ఏవండి? ఏవండి? ఆటోమేటిక్‌గా భావే ప్రయోగం అయిపోతుంది. అయిపోతుంది. కర్మపదం లేదు కాబట్టి. కర్మపదం లేదు. కొత్తగా నేర్చుకోవాల్సిందేం లేదు దీనిలో. లే కొత్తగా నేర్చుకోవాల్సింది లేదు. బట్ ఓన్లీ డేంజర్ ఏంటంటే, ఒకవేళ గనక సకర్మక క్రియ వాడినప్పుడు కర్మపదం వాక్యంలో వాడలేదనుకోండి. ఇప్పుడు బాలకః పఠతి అన్నామనుకోండి. సో, అప్పుడు మార్చినప్పుడు కర్మపదం లేదు. కానీ అలా అని అది భావే ప్రయోగం కాదు. అది కర్మణీ ప్రయోగమే. ఎందుకంటే, ఆ పఠ్ ధాతువు అన్నది ఏదైతే ఉందో అంటే అది అంటే ఒక్క బేసిక్‌గా నిమిషం మీరే చెప్పారు. ఆ! బాలకేన పఠ్యతే అని చెప్పారు. ఆ! అవును. బాలకేన పఠ్యతే అని చెప్పారు. దానిలో కర్మపదం లేదు. సకర్మక క్రియ అయినా కూడా
అప్పుడు మరి క్రియాపదం దేని ఫాలో అవుతుంది? అప్పుడు కూడా అప్పుడు పురుష ప్రథమ పురుష ఏకవచనం వెళ్ళిపోతుందా? ఏకవచనం. అవును. డిఫాల్ట్. అవును. ఎక్కడైతే మనం కర్మపదాన్ని మెన్షన్ చెయ్యట్లేదో సకర్మక ధాతువుకి, అక్కడ మనం అస్యూమ్ చేసుకుంటున్నాం. అది ప్రథమాలోనే ఉంది. ఏకవచనంలో ఉంది. ప్రథమలో ప్రథమ ఏకవచనంలో ఉంది అని మనం ఆహ్, సరే. అస్యూమ్ చేసుకొని ఏకవచన క్రియాపదమే వాడతాం అక్కడ. అంటే బాలకేన పఠ్యతే అనొచ్చు. వాళ్ళకైనా మీరు ఫస్ట్ మనకి కర్మని స్టార్ట్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి వాక్యాలు చేస్తే గనక, మొదట్లో ఫస్ట్ పార్ట్‌లో ఇచ్చినటువంటి వాటికి కర్మపదం ఇవ్వలేదు. సో, ఇలాగే ఉంది. బాలకైన పఠ్యతే లేతే ఇట్లా. సో, కాబట్టి ఆహ్, కర్మపదం లేదు అంటే అది వాక్యం చూసి మనం చెప్పలేం. ఇది అకర్మక క్రియ, సకర్మక క్రియ అని డిసైడ్ చేసుకోకూడదు. ఓన్లీ క్రియ ఆ ధాతు నాలెడ్జ్‌తోనే అది సకర్మకమా, అకర్మకమా అని అది తెలిసే మనం దాన్ని యూజ్ చేయాలి. ఓకే. పద్మజ గారు చెప్పండి. అంటే ఇప్పుడు మనము అంటే లకారాలు తీసుకుంటే మనకి అప్పుడు మా ప్రథమ పురుష ఏకవచనం చేస్తున్నాము. అదే ఒకవేళ మనము ప్రత్యయాల్లో తీసుకుంటే కంపల్సరీగా అప్పుడు నపుంసకలింగమే వాడతారు కదండీ! తీసుకోవాలి. సో, అది కూడా ఇచ్చారు నెక్స్ట్ పార్ట్‌లోని. సో, అది కూడా ఐ వాస్ జస్ట్ కమింగ్ టు దట్ పాయింట్. నెక్స్ట్ పార్ట్‌లో వాక్యాలు అలాగే ఇచ్చారు. సో, ఎక్కడైతే ఇప్పుడు ఈ భావే ప్రయోగంలో కర్మపదం ఉండదు కాబట్టి, మనం ప్రత్యయాంత వాడినప్పుడు మనకి ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి, అక్కడ మనం నపుంసకలింగమే వాడతాం. పతితం లేతే కంపితం అట్లా వాడతాం. ఓకే. ఆహ్, రైట్. సో, వాక్యాలు అవి కూడా చూద్దామండి. అవి చూస్తే మీకు అర్థమవుతుంది. సో, ఇది నెక్స్ట్ మనకి ఈ భాషాభ్యాసం తర్వాత ఉన్నటువంటి అభ్యాసం తర్వాతలో ఇచ్చారు కొన్ని వాక్యాలు. అస్మాభిః అక్రీడ్యత. సో, ఇది పాస్ట్ టెన్స్ లండ్ లకారంలో ఇచ్చారు. భూతకాలంలో లకారం ఇది. అక్రీడ్యత అక్కడ అపఠ్యత లాగా అక్రీడ్యత. రూపాల్లో మీకేమి డిఫరెన్స్ లేదు. మీకు సేమ్ గానే ఉన్నాయి. భూతకాలంలో ఎలా ఉండాలో ప్రథమ పురుష ఏకవచనం అలాగే ఉన్నది. తేడా ఏమీ లేదు. ఓన్లీ దాన్ని మనం ఎలా వాడుతున్నామో అన్నది మాత్రం అది కర్మణినా, భావేనా అన్నది మాత్రమే తేడా తప్ప ఇంకేం తేడా లేదు. అలాగే నర్తకీభిః అనృత్యత. ఓకే. ఇది కూడా పాస్ట్ టెన్సే. లండ్ లకారమే ఇది. అలాగే తయా యత్యతాం. యత్యతాం అంటే లోట్ లకారంలో వస్తుంది ఇది. ప్రథమ పురుష ఏకవచనం. సో, ఎక్కడైతే ఈ భావే ప్రయోగం మనం ఇలాంటి ఈ కృదంతాలు లేకపోతే ఓకే. యత్యతాం అన్నది లకారమే, లోట్ లకారమే. సో, ప్రథమ పురుష ఏకవచనమే వాడతాం ఇక్కడ. తయా యత్యతాం. సస్యైః జీవ్యతాం. జీవ్యతాం. ఓకే. సో, జీవ్యతాం అన్నది జీవ్యతాం అన్నది కూడా మీకు ఏకవచనం. లోట్ లకారమే ఇది కూడాను. ఓకే. సో, ఏకవచనం. ఏకవచనమే. వాహనేన చలితవ్యం. సో, తవ్యత్ ప్రత్యయాంత ఇది. సో, కృదంత ప్రత్యయాంత తవ్యత్ కాబట్టి ఇది కూడా ఏంటంటే నపుంసకలింగమే ఏకవచనమే వాడాలి. కర్మపదం లేదు కాబట్టి. సో, ఇది వన్ ఆఫ్ ఇందాక పద్మజ గారు అడిగినటువంటి దానికి ఇదొక ఎగ్జాంపుల్. వాహనేన చలితవ్యం. ఇంకా ఏది వాడడానికి లేదు. చలితవ్య లేతే చలితవ్యః ఏది కూడా వాడడానికి వీల్లేదు. ఓన్లీ నపుంసకలింగము ఏకవచనం చలితవ్యం అని మాత్రమే వాడాలి. అలాగే వ్యజనైః భ్రమితవ్యం. ఇది కూడా సేమ్ థింగ్. భ్రమితవ్యం. నయనేన స్ఫురితం. ఇది కూడా స్ఫురితం. స్ఫురితః, స్ఫురితం. ప్రత్యయాంత పదం ఇది. సో, అన్నా కూడా కర్మణిలోనే వాడతాం కదా! సో, కాబట్టి ప్రత్యయాంత ఇది. ఇది కూడా నపుంసకలింగం ఏకవచనం మాత్రమే వాడాలి. అతిథిభిః ఉపవిశ్యతాం. మళ్ళీ ఇది లోట్ లకారంలోకి లోట్ వెళ్ళింది. లకారం. ఓకే. ఫలేన అపత్యత. ఇది మళ్ళీ లండ్ లకారము భూతకాలంలోకి వెళ్ళింది. ఆ తర్వాత మిత్రేణ భవితవ్యం. ఇది తవ్యత్ ప్రత్యయాంత. పుష్పైః పతితం. ఇది కూడా ప్రత్యయాంత. క్రీడాలుభిః ధావితం. సో, ధావితం ఇది కూడా మళ్ళీ ప్రత్యయాంత. అస్మాభిః ఉపవేష్టవ్యం. ఇది కూడా తవ్యత్ ప్రత్యయాంత. పుష్పేణ వికస్యతాం. ఇది లోట్ లకారం. లోట్ లకారం. తేన అమిల్యత. ఇది కూడా లండ్ లకారము భూతకాలము. సో, ఇక్కడ ధావితం. సో, ధావ్యతే ఇది
మనకి పద సంగ్రహాలు ఇచ్చినటువంటి దాని దగ్గర ధావ్ ధాతువుకి 2 మీనింగ్స్ ఇచ్చారు. ఒకటి రన్ అని, ఇంకోటేమో అంటే ఉతకడం అని, వాష్ అని ఇచ్చారు. సో, మన రన్ అనేటటువంటి మీనింగ్‌లో తీసుకుంటే గనక అండ్ బుక్‌లో కూడా మనకి పరిచయ బుక్‌లో కూడా ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, దీనికి ధావ్ అనే దానికి రన్ అనే తీసుకున్నాము. అకర్మక క్రియ మాత్రమే ఇది. ఒకవేళ దీన్ని గనక వాష్ అని తీసుకుంటే మాత్రము అప్పుడది సకర్మక క్రియ అవుతుంది. బట్ మనకి బుక్‌లో ఆ ఎగ్జాంపుల్స్ లేవు కాబట్టి మనం తీసుకోక్కర్లేదు. యాక్చువల్‌గా ఆహ్, ఉమ్మగారు రాశారనుకుంటాను ఈ ధాతుకి సంబంధించిన వాక్యాలు. సో, ఆవిడ 2 రాశారు. బట్ నేను ఆవిడకి చెప్పాను ఏంటంటే, మనకి బుక్‌లో ఏదైతే అకర్మక ఇచ్చారో మనం అదే వాడదాము. మళ్ళీ 2 యూజ్ చేస్తే కన్‌ఫ్యూజింగ్ అవ్వచ్చు కాబట్టి, అకర్మక క్రియగానే తీసుకొని మనం దీన్ని భావే ప్రయోగంలో మాత్రమే వాడుతున్నాం. వాష్ అని ఎవరైనా యాక్చువల్‌గా వాష్ అన్నది అంత ప్రాచుర్యం లేదు మనకి. అన్న ధాతువుతోటి వాడడం అనేది. ఈవెన్ ఎక్కడో కూడా బుక్స్‌లో లేతే ఈ మనకి సంస్కృత భారతి వాళ్ళది 'సంభాషణ సందేశం' అనే మ్యాగజైన్ వస్తుంది. అందులో కానీ ఎక్కడా కూడా ఈ మీనింగ్ తోటి ఏది చూడలేదు నేను. సో, కాబట్టి మనం అంటే మాత్రం రన్ అనే తీసుకుందాం. అండ్ ఇది అకర్మక క్రియ. ఓకే. సో, ఇవి కొన్ని వాక్యాలు. మిగతా లకారాల్లో కానీ, లేకపోతే తవ్యత్, అనియర్ కూడా సేమే. అనియర్ ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు. బట్ అనియర్‌లో కూడా నపుంసకలింగమే, ఏకవచనం మాత్రమే వాడాలి అక్కడ గూడాను. సో, అలాగే మిగతా ప్రత్యయంతో ఇచ్చారు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి వాక్యాలు. క్రీడాలుభిః అంటే ఏంటండి? ఆటలాడేటటువంటి అభిలాష కలవారు అనే అబ్బో! వారి చేత అని. ఆ! మహోదయే, చెప్పండి. 10 నిమిషాలు నాది నెట్ పని చేయక లేట్‌గా వచ్చాను. క్షమ్యతాం. నమస్కారః. పర్వాలేదండి. నో ప్రాబ్లమ్. ఆ! రికార్డింగ్ ఉంది. రికార్డింగ్ క్లాస్ తర్వాత ఆ! వినండి. మీరు వినపడలేదు. వాయిస్ రాలేదు నాకు ఎంతకి. పర్వాలేదు. మీరు ఏ పోర్షన్ మిస్ అయ్యారో తెలీదు కాబట్టి ఆహ్, నెక్స్ట్ పోర్షన్‌కి వెళ్దాము. తర్వాత మీకు డౌట్ ఉన్నా ఏదున్నా నెక్స్ట్ క్లాస్‌లో అడగండి. ఆ! ఓకే. ప్రస్తుతానికి ఈ పోర్షన్ భాషాభ్యాస పోర్షన్ అయితే ప్రస్తుతానికి ఓకే. ధన్యవాదాలు. యాహ్! ఇంకేదైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఓకే. రైట్. సో, డౌట్ లేదు కాబట్టి నెక్స్ట్ చాటు శ్లోకః. సో, చాటు శ్లోకఃలో ఇక్కడొక చమత్కారమైనటువంటి ఒక శ్లోకం ఇవ్వడం జరిగింది. అందులో ఇద్దరు అమ్మాయిలు పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వాళ్ళిద్దరూ కలుస్తున్నారు. కలిసి వారి వారి భర్తల గురించి ఏమేం మాట్లాడుకుంటున్నారు అన్నది ఈ శ్లోకంలో రాయడం జరిగింది. సో, ఇక్కడ ఏమంటున్నారు అంటే, చతురః ఖలు మే భర్త లిఖతి చ యచ్చ పరో న వాచయతి సఖీ చతురతరో మే భర్త స్వయమపి లిఖితం స్వయం న వాచయతి. సో, సో, గొప్పలు చెప్పుకోవడం ఎలా ఉంటుందంటే, అంటే యూజువల్లీ మనం అబ్జర్వ్ చేస్తే గనుక మనకు కూడా అర్థమవుతుంది. గొప్పలు చెప్పుకోవడం ఎలా ఉంటుందంటే, నాకీ కష్టం ఉందంటే, నీ కష్టం ఏంటి? నీకంటే నాకెక్కువ కష్టం ఉందంటాం. నాకీ సుఖం ఉందంటే, నీ సుఖం ఏంటి? నీ సుఖం కంటే నాకు సుఖం ఎక్కువుందంటారు. కాబట్టి సో, ఇలా జరుగుతుంది సంభాషణ ఎక్కడైనా. సో, ఇక్కడ ఏమంటున్నారు? ఫస్ట్ పద విభాగం చూద్దాం. చతురః ఖలు మే భర్త లిఖతి చ యచ్ చ. యచ్చ అంటే యత్ చ. అక్కడ సంధి జరిగింది కాబట్టి అది యత్ చ. పరో దగ్గర పరః న వాచయతి. సఖి చతురతరో దగ్గర చతురతరః మే భర్త స్వయం అపి. ఇక్కడ స్వయం దగ్గర సంధి ఏం లేదు. 2 అక్షరాల యొక్క యోజనం మాత్రమే అయింది. లిఖితం స్వయం న వాచయతి. సో, కాబట్టి మొదటి అమ్మాయి ఏమంటోంది అంటే, ఇక్కడ మే అంటే అర్థం ఏంటంటే, నా యొక్క. షష్ఠి ఏకవచనం ఇది. అస్మద్ శబ్దానికి షష్ఠి ఏకవచనము. మమ అవ్వచ్చు, లేతే మే 2 కూడా వాడొచ్చు. నార్మల్లీ మనం సంభాషణ అది చేసేటప్పుడు మమ అని వాడతాం. శ్లోకాల్లో వాటిల్లో ఎక్కువగా చాలా చాలా చోట్ల మే అని కూడా మనం చూస్తాం. సో, ఇక్కడ చతురః ఖలు మే భర్త అంటే, నా యొక్క భర్త ఎటువంటి వాడు? చతురః. చతురః అంటే తెలివిగలవాడు. ఖలు అంటే అవును కదా అని చెప్తాను. ఇదేంటేంటి అని అడుగుతాను. ఏమంటోంది? నా భర్త చాలా తెలివైనవాడు.
లిఖతి యత్ చ. సో అతను ఏదైతే రాస్తాడో, యత్ లిఖతి అని అర్థము. సో ఏదైతే రాస్తాడో, సో ఇక్కడ యత్ లిఖతి అని ఎందుకు యత్ లిఖతి ఏదైతే రాస్తాడో పరహ నా వాచయతి అంటే వేరే వాళ్ళు దాన్ని చదవలేరు అని చెప్తోంది. సో రెండో ఆమె ఇంతకంటే తెలివిగా ఏం చెప్తోందంటే సఖి, ఇక్కడ సంబోధన ఇది, చతురతరహ మే భర్త. సో చతురహ అన్నది ఇప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఈ 3 రకాల డిగ్రీలు ఉంటాయి కదా. సో మొదటి డిగ్రీ ఏదైతే ఉంటుందో తెలివిగలవాడు అని చెప్పడం. రెండోది ఇంకొంచెం తెలివిగలవాడు అని చెప్పడం. మూడో డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ అంటాం మనం ఇంగ్లీష్‌లో. అంటే బాగా చాలా అందరికంటే ఇంకా మోస్ట్ ఇంటెలిజెంట్ అని చెప్పడం. సో చతుర తరహా అంటే సెకండ్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో నా భర్త ఇంకొంచెం తెలివిగలవాడు. మే భర్త సేమ్ అది. స్వయం అపి లిఖితం. సో తను రాసింది, స్వయం రాసింది, తను రాసింది స్వయం న వాచేతి, తనే చదవలేడు. ఫస్ట్ ఆమెమో ఆ భర్త రాసింది వేరే వాళ్ళు చదవలేరు అని చెప్పింది గొప్పగా. ఈ రెండో ఆమెమో ఆయన రాసింది ఆయనే చదవలేడు అని చెప్పింది. సో ఇందులో ఇది అంటే చమత్కారంగా చెప్పడం జరిగింది. గొప్పలనేవి ఇలా కూడా చెప్తారు. దానిలో ఎంత నువ్వు గొప్పలు చెప్తున్నావా లేకపోతే దిగజారుస్తున్నావా అన్నది కూడా తెలియట్లేదు వాళ్ళకి. సో అంటే రాత బాలేదు అని అర్థం కదా అక్కడ. బాగుంది అని కాదు కదా. కాబట్టి అది ఇక్కడ చమత్కారం అన్నమాట. ఓకే. అవగతమా? ఓకే. సో నెక్స్ట్ నెక్స్ట్ సమస్య వచ్చేసి పానీయం పాతుమిచ్చామి త్వత్తః కమలలోచనే యది దాస్యసి నేచ్ఛామి నో దాస్యసి పిబామ్యహం. ఇంకొకసారి చదువుతానండి. పానీయం పాతుమిచ్చామి త్వత్తః కమలలోచనే యది దాస్యసి నేచ్ఛామి నో దాస్యసి పిబామ్యహం. సో పదవిభాగం చూస్తే గనక పానీయం పాతుం పాతుం ఇచ్చామి. సో పాతుం ఇచ్చామి దగ్గర సంధి ఏమీ లేదు, జస్ట్ 2 అక్షరాల కలయిక మాత్రమే. త్వత్తః కమలలోచనే. కమలలోచనే అంటే ఇక్కడ సంబోధన, లైక్ సీతాకి సీతే లాగా కమలలోచన, కమలలోచనే అన్నది సంబోధన. త్వత్తః, త్వత్తః. సో త్వత్ అన్నది కూడా యుష్మత్ శబ్దానికి పంచమీలో మనం వాడతాము. త్వత్తః అంటే నీ నుంచి అని అర్థము. మొత్తం మీనింగ్ మళ్ళీ చెప్తాను. యది దాస్యసి నేచ్ఛామి. నేచ్ఛామి దగ్గర న ఇచ్చామి. యది దాస్యసి న ఇచ్చామి నో దాస్యసి పిబామ్యహం దగ్గర పిబామి అహం. సో ఇక్కడ ఏం సంధి? పిబామి అహం. పూర్వపదంలో ఆ ఇకారాంతము, ఉత్తర పదంలో అకారం, యణ సంధి. ఉత్తమం మహోదయ. సో యణ సంధి ఇక్కడ. సో ఏమంటోంది సమస్యలో అంటే కొంచెం కాంట్రడిక్టరీగా చెప్తున్నట్టుగా ఉంది ఇక్కడ. ఏంటి? ఫస్ట్ వాక్యము సెకండ్ వాక్యము పర్వాలేదు. పానీయం పాతుమిచ్చామి త్వత్తః. సో నీ నుంచి నీ నుంచి పానీయం పాతుమిచ్చామి, నీళ్లు తాగాలని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు బానే ఉంది. ఇక్కడ వరకు ఏమీ సమస్య లేదు. సమస్య ఇప్పుడు నెక్స్ట్ లైన్లో యది దాస్యసి నా ఇచ్చామి. ఒకవేళ గనక నువ్వు ఇస్తే గనక నాకు అక్కర్లేదు అంటున్నాడు. సో ముందర ఏమన్నాడు? నీ నుంచి నీళ్లు ఇస్తే నేను తాగుతాను అంటున్నాడు. ఇక్కడేమో యది దాస్యసి నా ఇచ్చామి, ఒకవేళ నువ్వు ఇస్తే గనక నేను తాగను అంటున్నాడు. లాస్ట్ లైన్లో ఏమంటున్నాడు? నో దాస్యసి పిబామి అహం. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే నేను తాగుతాను అంటున్నాడు. సో ఎలా పాసిబుల్? నువ్వు ఇస్తే నేను తాగనంటున్నాడు, నువ్వు ఇవ్వకపోతే నేను తాగుతాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ సమస్య ఉంది అంటే ఆ దాస్యసి అన్న పదంలో మనం దాన్ని కనుక విభజన చేస్తే గనక అప్పుడు దానికి కరెక్ట్ మీనింగ్. రెండు సెంటెన్సుల్లో కూడా దాస్యసి అన్నదాన్ని మనం విభజిస్తే గనక సంధి విచ్ఛేదం చేస్తే గనక అప్పుడు వచ్చేటటువంటి 2 పదాలు పెట్టి చేస్తే అప్పుడు మనకి అర్థం వస్తుంది. సో ఏంటి ఎలా వేరు చేయాలి? దాస్యసి దగ్గర ఎక్కడ సంధి కనిపిస్తోంది మీకు? దాసి ప్లస్ అసి.
దాసీ ప్లస్ అసి. 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 ఎనసంది. దాసీ ప్లస్ అసి ఎనసంది. సో 2 చోట్ల కూడా అలాగే చేయాలి. సో ఇప్పుడు పెట్టి చదివితే గనక పానీయం పాతుమిచ్చామి త్వత్తః కమలలోచనే సేమ్ మీనింగ్. యది దాసీ అసి న ఇచ్చామి. ఒకవేళ గనుక నువ్వు దాసీ అయితే, అసి అంటే అస్తి, అస్ ధాతువు ఏదైతే ఉందో దానికి మధ్యమ పురుష ఏకవచనం. నువ్వు అయితే కనుక, నువ్వు అది కనుక అయితే కనుక, నువ్వు దాసీవైతే గనుక నా ఇచ్చామి అంటున్నాడు. నో చేత్, నో అంటే నో చేత్ కాకపోతే గనక, నో దాసీ అసి, నువ్వు దాసీ కాకపోతే గనక పిబామి అప్పుడు నేను తాగుతాను అని చెప్తుంది. మేడం ఆ, దాసి దాస్యసి అంటే దాన్ని విడదీస్తే దాసి అని దీర్ఘం వస్తా, దాసి ప్లస్ అసి దాసీ అసి అంటే దాస్యసి అని అన్నారు కదా. ఏదైనా సరే మీకు ఇక ఓకే. హ్రస్వైకారం ఉన్నా దీర్ఘైకారం ఓకే. ఉన్నా సంధిలో మీకు పూర్వపదంలో ఏదున్నా ఓకే. పర్లేదు కదా. సో దానికే కానీ పదం అయితే ఏంటంటే దాసీ స్త్రీలింగ పదం అది. దాసీ అని ఇకారాంత స్త్రీలింగ పదం కాదు, అది దీర్ఘ ఇకారాంత పదం, అది స్త్రీలింగ. తర్వాత సుభాషితం. సుభాషితంలో గుణాయంతే దోషాః సుజనవదనే దుర్జనముఖే గుణా దోషాయంతే తదిదమపి నో విస్మయపదం మహామేఘః క్షారం పిబతి కురుతే వారి మధురం ఫణీ క్షీరం పీత్వా వమతి గరళం దుస్సహతరం. ఓకే, సో పునః ఏకవారం. గుణాయంతే దోషాః సుజనవదనే దుర్జనముఖే గుణా దోషాయంతే తదిదమపి నో విస్మయపదం మహామేఘః క్షారం పిబతి కురుతే వారి మధురం ఫణీ క్షీరం పీత్వా వమతి గరళం క్షమతాం దుస్సహతరం. సో ఇక్కడ పద విభాగం చూస్తే కనుక మొదటి లైన్లో ఏం లేదు. గుణాయంతే దోషాః సుజనవదనే దుర్జనముఖే గుణాః దోషాయంతే, అక్కడ గుణాః, అక్కడ విసర్గస్య లోపం జరిగింది. గుణాః దోషాయంతే తద్ ఇదం అపి, తత్ ఇదం అపి అని అక్కడ వేరు చేయాలి. నో విస్మయ పదం. సో నో విస్మయ పదం దగ్గర నోనే అది ఇందాక నో చేత్ లాగానే నో విస్మయ పదం. మహామేఘ క్షారం పిబతి కురుతే వారి మధురం. సో ఎక్కడా కూడా ఇంకా పద విభాగానికి ఏమీ లేవు అక్కడ వర్డ్స్. సో ఏమంటున్నాడు ఇక్కడ, సో లాస్ట్లో ఇచ్చినటువంటి 2 లైన్స్, 2 పాదాలు ఏవైతే ఉన్నాయో అవి మొదటి 2 పాదాలకి ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. సో మనకి యూజువల్లీ సుభాషితాల్లో ఇలాగే ఉంటుంది. మొదటి లైన్లో దాని ఏమంటారు, ఒక సాధారణమైనటువంటి ఒక వాక్యం ఉంటుంది, దాన్ని సపోర్ట్ చేస్తూ, దాన్ని సమర్థిస్తూ కింద వేరే పాదాల్లో వాటికి ఉదాహరణలు ఉంటాయి. సో ఇది కూడా అదే జరిగింది. సో గుణాయంతే దోషాః సుజన వదనే దుర్జన, ఓకే, దుర్జనముఖే అన్నది 2వ లైన్కి వర్తిస్తుంది. మొదటి దాంట్లో గుణాయంతే దోషాః సుజన వదనే. సో సుజన వదనే దోషాః గుణాయంతే అని అన్వయం తీసుకుంటే, సుజన వదనే అంటే మంచివారి నోటి నుంచి గనక దోషాః, దోషపూరితమైనటువంటి ఏమైనా సరే మాటలు కానీ ఏమైనా వస్తే కనుక అవి ఏమవుతాయి, గుణాయంతే అంటే మంచి గుణాలుగా మారతాయి. అంటే ఎక్కడైతే ట్రాన్స్ఫర్మేషన్ అయింది అని ఉంటుందో అక్కడ ఈ గుణాయంతే లేకపోతే దోషాయంతే అని పదాలు మనకు వస్తాయి ఇవి. సో గుణాయంతే అంటే ఏవైతే దోషాలుగా ఉన్నటువంటివి ఉన్నాయో అవి గుణాలుగా మారిపోతాయి, మంచి గుణాలుగా మారిపోతాయి. అలాగే దుర్జనముఖే గుణాః దోషాయంతే అంటే దుర్జనుల యొక్క ముఖం నుంచి కనుక దోషాలు వస్తే కనుక అవి మంచి వచ్చిన క్షమితం, దుర్జన ముఖాల నుంచి కనుక గుణాలు మంచి వచ్చినా సరే అవి దోషాయంతే అంటే దోషాలుగా మారతాయి అని చెప్తున్నారు. సో తత్ ఇదం అపి న విస్మయ పదం అంటే ఇది ఏమీ పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే
మనం గనక అబ్జర్వ్ చేస్తే నేచర్‌లో ఇలాంటివి జరిగేవి చాలా చాలా ఉంటాయి. సో, వాటికి అందుకని ఉదాహరణ ఇస్తున్నాడు. సో, మొదటి దానికి ఉదాహరణ ఏంటి అంటే సుజన వదనే దోషః గుణాయంతే అంటే దానికి ముందర ఉదాహరణ ఏంటంటే మహామేఘః క్షారం పిబతి అంటే మేఘాలు ఏవైతే ఉన్నాయో ఆ మేఘాలు ఏం తీసుకుంటాయి? సముద్ర నీళ్ళని తీసుకుంటాయి. అంటే ఉప్పు నీళ్ళని. సముద్ర నీళ్ళంటే ఉప్పు నీళ్ళని. ఉప్పు నీళ్ళు అంటే ఇక్కడ అవి దోషాలుగా మనం తీసుకుంటే గనక ఉప్పు నీళ్ళని తీసుకొని ఏం చేస్తాయి? క్షారం పిబతి కురుతే వారి మధురం. వారి అంటే వాటర్. సో, మనకి వారి మధురం కురుతే ఏం చేస్తాయి అవి మనకి? అవి మనకి తియ్యనైనటువంటి వర్ష రూపంలో ఆ నీళ్ళని మనకి తిరిగి ఇస్తాయి. అవి వర్షం నీళ్ళు గనక ఎప్పుడైనా టేస్ట్ చేస్తే వాటిల్లో ఉప్పు ఉండదు. ఓన్లీ సముద్రం నీళ్ళు అది తీసుకున్నప్పుడు ఉప్పుతో మేఘాలు తీసుకుంటాయి కానీ, అది కిందకి వర్షంగా వచ్చినప్పుడు మాత్రం దాంట్లో ఏమి ఉప్పు ఉండదు. సో, ఇది మొదటి పాదంలో ఉన్నటువంటి దానికి ఉదాహరణ. రెండో దానికి దుర్జనముఖే గుణాః దోషాయంతే అన్నదానికి లాస్ట్ లైన్‌లో ఉన్నటువంటిది ఎగ్జాంపుల్. ఫణీ క్షీరం పీత్వా. సో, ఫణీ అంటే ఇక్కడ సర్పము, పాము. సో, పాము ఏం తాగుతుంది? పాలు తాగుతుంది. క్షీరం అంటే పాలు. క్షీరం పీత్వా క్షీరాన్ని తాగి వమతి గరలం దుస్సహతరం. సో, అది ఇస్తుంది? అది కాటేసినప్పుడు కానీ ఏదైనా సరే అది ఆ దంశనం చేసినప్పుడు ఏమిస్తుంది? విషాన్ని ఇస్తుంది. విషాన్ని కక్కుతుంది కాబట్టి అది పాలు తాగినా సరే అది విషంగా మారి విషాన్ని ఇస్తుంది. అది కూడా ఆ గరళం ఎలాంటిది? దుస్సహతరం అంటే సహించలేనటువంటిది. అంటే అది గనక మనుషుల్ని కాటేసినా లేతే ఏదైనా ఇంకే జంతువుని గాని దేన్ని కాటేసినా సరే అది చాలా పరిస్థితి విషమిస్తుంది. అది అంత సహించలేనట్టుగా ఉంటుంది. దుస్సహతరం ఎలా అయితే దుఃఖం అన్న వర్డ్ ఉందో అలాగే దుస్సహతరం సహించలేనటువంటి దానిలాగా మారుతుంది అది. సో, ఇది సుభాషితం. అవగతం వా? మేడం చెప్పండి. గుణాయంతే దానికి పద పరిచయం చెప్తారండి. అంటే అది ఎట్లాగా ఫామ్ అయింది? సో, అందుకనే చెప్పలేదండి. ఎందుకంటే దీన్ని జస్ట్ ఎలా తీసుకోవాలంటే ఇది యాక్చువల్‌గా ఇది కూడా రామే గతేలాగా. ఏమండి? రామే గతేలాగా. కాదండి. కాదు. అది సప్తమి కాదండి? సప్తమి ప్రయోగం అది. ఇది సప్తమి. ప్రయోగం కాదు ఇది. ఇది తద్దిత ప్రత్యయాంతనే అవ్వడానికి. బట్ దీనిలో ఈ ప్రత్యయాలో ఏం జరుగుతుందంటే ఒకదాని నుంచి ఇంకోటి మార్పు చెందినట్టుగా అవుతుంది. సో, దోషాయంతే, గుణాయంతే అంటే అలా ట్రాన్స్‌ఫార్మ్ అయింది అని చెప్పడమే అంతే. ఓకే. సో, ఎగ్జాక్ట్‌లీ దీన్ని ఎలా దానికి ఒక ప్రత్యయం యాడ్ అవుతుందండి. అది గుణాకి. గుణ. ప్రత్యయం యాడ్ అవుతుంది. యాడ్ అయితే అది గుణాయంతే అవుతుంది. ఐ థింక్ అది క్రియాపదమే అనుకుంటాను. ఒకసారి చెక్ చేస్తానండి నేను కూడా. ఓకే. బట్ ఓకే. ఇదైతే అవ్వడానికైతే ప్రత్యయ అనేది. ఒక ప్రత్యయ చేరితే గనక అది ట్రాన్స్‌ఫర్మేషన్‌ని తెలియజేస్తుంది. దీని నుంచి ఇదయింది అని. ఇంకొక శ్లోకంలో కూడా ఎక్కడో వచ్చిందండి మనకి. ఓకే. ఎక్కడంటే అది ఓకే. నాకు గుర్తు రావట్లేదు. చూస్తాను. అది అంటే ఇట్స్ మెయిన్ మాత్రం ట్రాన్స్‌ఫర్మేషన్. ఇక్కడి నుంచి ఇక్కడికి మారింది అని చెప్పడానికి. ఓకే. చెప్పండి మహోదయ. ఓకే. నెక్స్ట్‌ది వనేపి సింహ మృగమాంస భక్షిణో బుభుక్షితా నైవ తృణం చరంతి ఏవం కులీనా వ్యసనాభిభూత న నీచ కర్మాణి సమాచరంతి. పునః ఏకవారం. వనేపి సింహ మృగమాంస భక్షిణో బుభుక్షితా నైవ తృణం చరంతి ఏవం కులీనా వ్యసనాభిభూత న నీచ కర్మాణి సమాచరంతి. సో, మనకి తెలుగులో కూడా మనం అంటాము సింహానికి ఆకలేసినా సరే గడ్డి తినదు అని. సో, దానికి సంబంధించినటువంటి ఒక సుభాషితం ఇది. సో, పద విభాగం చూస్తే వనే అపి. సో, ఇక్కడ పూర్వరూప సంధి. సింహాః మృగమాంస భక్షిణః దగ్గర ఇక్కడ సింహాః మృగమాంస దగ్గర విసర్గస్య లోపం జరిగింది. సో, అది సింహాః మృగమాంస భక్షిణః సింహాః. సో, అక్కడ
నో దగ్గర కూడా విసర్గస్య ఉకారము. బుభుక్షిత బుభుక్షితాహ అపి. సో బుభుక్షితాహ అది కూడా బహువచనము. న ఏవ. సో నైవ దగ్గర న ఏవ వృద్ధి సంధి. తృణం చరంతి. సో చరంతి బహువచన క్రియాపదము. సో దీన్ని బట్టి కూడా సింహాహ బహువచనమే అవ్వాలి. సో అలా చూసుకున్నా కూడాను. అండ్ దెన్ ఏవం కులీనా. సో కులీనా అన్నది కులీనాహ అది కూడా సమాచరంతి క్రియాపదం కాబట్టి కులీనాహ వ్యసనాభిభూతాహ న నీచ కర్మాణి సమాచరంతి. ఏమంటున్నాడంటే వనే వనంలో మృగమాంస భక్షిణ సింహాహ అంటే మృగాల యొక్క మాంసంతో పోషింపబడేటటువంటివి, లేకపోతే మృగాల యొక్క మాంసాన్ని తినేటటువంటి సింహాలు ఏం చేస్తాయి? బుభుక్షితాహ అపి అంటే ఆకలేసినా సరే, ఎంత ఆకలేసినా సరే నా తృణం చరంతి ఏవ. సో అవి గడ్డిని మాత్రము తినవు. ఎంత ఆకలేసినా సరే గడ్డిని తినవు. ఓన్లీ అవి వాటి ఆహారమైనటువంటి ఆ మాంసాన్ని మాత్రమే తింటాయి. అలాగే ఏవం కులీనాహ వ్యసనాభిభూతాః అలాగే ఉత్తములైనటువంటి వారు లేకపోతే మంచి మనుషులు అయినటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారు? వ్యసనాభిభూతాః అంటే ఎంత కష్టంలో ఉన్నా సరే అట్లాంటి వారు కష్టంలో ఉన్నా సరే ఏం చేస్తారు? నీచ కర్మాణి న సమాచరంతి. సో నీచ కర్మాల్ని అంటే కష్టంలో ఉన్నాం కదా, మోసం చేద్దాం, అన్యాయం చేద్దాం, లేకపోతే వేరే విధంగా ఏదైనా చేద్దాము అని చెప్పి మాత్రం వాళ్ళు ఆలోచించరు. అలాగే వాళ్ళు చెయ్యరు కూడా. న సమాచరంతి వాళ్ళు అలాంటి పనులు చెయ్యరు అని. సమ్యక్ అర్థమైంది. ఉత్తమం. నెక్స్ట్ అన్వయక్రమలో సో కిందటి శ్లోకంలో రాముడు దండకారణ్యం ప్రవేశించాడు అని చదివాము. ఆ తర్వాత ఇక్కడ ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్షణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా. సో ఇంకొకసారి ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్షణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా. పద విభాగం చూస్తే ప్రవిశ్య తు మహారణ్యం రామో దగ్గర రామః రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః అక్కడేం లేదు. సుతీక్షణం దగ్గర కూడా లేదు. చాప్యగస్తం దగ్గర చ అపి అగస్త్యం. చ అపి దగ్గర సవన దీర్ఘ సంధి. అపి అగస్త్యం దగ్గర యణ సంధి. చ అపి అగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా. ఓకే. సో ఇక్కడ ఏమేంటి క్రియాపదాలు ఉన్నాయి అని చూస్తే కనుక ముఖ్యంగా క్రియాపదం వచ్చేసి మనకి దదర్శ అన్నది ప్రధాన క్రియాపదం. అది దదర్శ అంటే దృష్ ధాతుకి లిట్లకారంలో దామః దదర్శ అంటే రాముడు చూశాడు. మెయిన్ గా అన్వయము ఇదే అర్థం దానికి. రామః దదర్శ రాముడు చూశాడు. ఏం చూశాడు లేకపోతే ఏం జరిగింది అన్నది చూస్తే కనుక ప్రవిశ్యతు మహారణ్యం రామః రాజీవలోచనః. సో ఇక్కడ రామః రాజీవలోచనః రెండు కూడా ప్రథమా విభక్తిలో ఉన్నాయి కాబట్టి రామః అన్నది విశేషము, రాజీవలోచనః అన్నది దానికి విశేషణము. సో రామః రాజీవలోచనః ప్రవిశ్యతు మహారణ్యం. మహారణ్యాన్ని ప్రవేశించిన తర్వాత ప్రవిశ్య అంటే ఇది లెపు ప్రత్యంత ఆ అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఏం చేశారు? విరాధం రాక్షసం హత్వా ప్రవేశించి అప్పుడు హత్వా అంటే చంపి ఎవరిని? విరాధం అనేటటువంటి పేరు గల రాక్షసుణ్ణి చంపి అప్పుడు దదర్శ అప్పుడు చూశాడు ఆయన. ఎవరిని చూశాడు అంటే సుతీక్షణం అనేటటువంటి ఒక ఋషిని, ఆ తర్వాత చ అపి అగస్త్యం అగస్త్య మహామునిని, అలాగే
అగస్త్య భ్రాతరం, అగస్త్య మహాముని యొక్క భ్రాతుడు సహోదరుడైనటువంటి ఆయన పేరేంటో నాకు కూడా తెలియదు. సో అగస్త్య భ్రాతరం ఆయన్ని చూశాడు అని అర్థం. సో ఇక్కడ విరాధం రాక్షసం అన్నవి రెండు కూడా కర్మపదాలే. బట్ ఆ కర్మపదాలు రెండు కూడా హత్వా తోటి మాత్రమే వస్తాయి, మెయిన్ క్రియాపదంతో రావు. అలాగే మహారణ్యం ప్రవిశ్య, మహారణ్యం కూడా కర్మపదమే. ప్రవిశ్య అనేటటువంటి లెప్ కి అది కర్మపదము. అలాగే శరభంగం, సుతీక్షణం, అగస్త్యం, అగస్త్య భ్రాతరం ఈ 4 కూడా కర్మపదాలే. ద్వితీయ ఏకవచనంలో ఉన్నాయి. ఇవి దదర్శ తోటి వస్తాయి. కాబట్టి ఇప్పుడు అన్వయ క్రమం చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటిది రాజీవలోచన రామ మహారణ్యం ప్రవిశ్య, మహారణ్యాన్ని ప్రవేశించి రాక్షసం విరాధం హత్వా, విరాధం అనేటటువంటి రాక్షసుని చంపి శరభంగం సుతీక్షణం అగస్త్యం అగస్త్య భ్రాతరం చ దదర్శ. సో 1 2 3 4 చ అందుకని చివరిలో వచ్చింది వీళ్ళందరినీ చూశాడు అని అర్థం. దదర్శ వారిని చూశాడు అని. అర్థమైందా అండి? ఈ అంగభూతం అంగభూతం ఇచ్చాడు ఏంటండి అంగభూతం? అంగభూతం అంటే అది అప్రధాన క్రియాపదం అని అర్థం అండి, నాట్ మెయిన్ క్రియ అని. మేడం ఎలా గుర్తుపట్టాలండి ప్రధాన క్రియ ఏది అప్రధాన క్రియ ఏది? ప్రస్తుతం అయితే ఓన్లీ ప్రాక్టీస్. ఎలా గుర్తుపట్టాలి అంటే చదవగా 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 అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు పఠిత్వ లిఖిత్వ ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది కదా, అది త్వా ప్రత్యాంతాన్ని, లేకపోతే లేఖితం పఠితం ఇవన్నీ చెప్తే తుము నేను అర్థమవుతుంది కదా. పుల్లింగం స్త్రీలింగం నపుంసకలింగం అంటే అర్థమవుతుంది కదా. సో ఏదైనా ఇప్పుడు మీరు ప్రవేశ చదివారు కాబట్టి ఇవి అర్థమవుతున్నాయి. సో ఒక్కొక్క లెవెల్ దాటుతున్న కొద్దీ మీకు అవి అర్థమవుతాయి. ఓకే ఇది మెయిన్ క్రియ కాదు, ఇది అప్రధాన పదము. క్రియాపదం ఏది, మెయిన్ ప్రధాన క్రియాపదం ఏది అన్నది కూడా స్లోగా మీకు ఇప్పుడు ఈ శ్లోకాలు చదివారు. ఇప్పుడు ఇవి ఒక 25 శ్లోకాలు అనుకోండి. 25 శ్లోకాల్లో మీకు క్రియాపదాలు తెలుస్తాయి, మిగతా వర్డ్స్ తెలుస్తాయి. సో అట్లా స్లోగా మీరు అర్థం చేసుకుంటూ పైకి వెళ్తే కనుక మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో వేరే ఉంటాయి, అవి అర్థం అవుతాయి. అట్లానండి శ్రీదేవి గారు, స్టెప్ బై స్టెప్. ఓకే. సో ఎలా అంటే దీనికి ఏమి ఒక రూల్ అంటే ఏం చెప్పలేమండి. ఎలా గుర్తుపట్టాలి అంటే ఏదైనా బై ప్రాక్టీస్. ఇప్పుడు మ్యాథ్స్ ఉందనుకోండి, ఇక్కడ ఏ థీరం మనం అప్లై చేస్తాము అంటే చూసి చెప్పలేం కదా, ప్రాక్టీస్ తోటి అర్థం చేసుకుని అప్పుడు చెప్పగలుగుతాం. ఇక్కడ ఈ థీరం వస్తుంది, లేకపోతే ఇక్కడ ఇది వస్తుంది అని మనం ఎలా అయితే మ్యాథ్స్లో ఎలా చెప్తాం ఇక్కడ కూడా అంతే. సేమ్ ఏదైనా సేమ్ ప్యాటర్న్ స్టడీకి అన్నది ఒకటి అర్థం చేసుకుంటే కనుక నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ప్రవిశ్య చూసారనుకోండి, ఇంకెక్కడ శ్లోకంలో అయినా మీకు అర్థమైపోతుంది. ఓకే ఇది లెప్ ప్రత్యాంత, లేకపోతే హత్వ చూసారనుకోండి, కృత్వ చూసారు, లేకపోతే గీత్వ చూసారు, ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది అది ఏ ప్రత్యయ అనేది. ఓకే సో అట్లా రైట్. సో నెక్స్ట్ది లాస్ట్ శ్లోకము ఈ మొత్తం పరిచయ పుస్తకంలో మనకి ఇచ్చినటువంటి సంక్షిప్తంగా ఏవైతే రామాయణ కథని చెప్పారో దానికి చివరి శ్లోకం ఇది. దీంట్లో ఏమంటున్నాడు అంటే అగస్త్య వచనాచైవ జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతస్తూణి చాక్షయ సాయకౌ. సో మళ్ళీ ఇంకొకసారి అగస్త్య వచనాచైవ జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతస్తూణి చాక్షయ సాయకౌ. సో పద విభాగం చూస్తే కనుక మొదటి పదంలోనే ఉన్నది అగస్త్య వచనాత్ చ ఏవ అని 3 పదాలు ఉన్నాయి దాంట్లో. సో అగస్త్య వచనాత్ చ అన్న దగ్గర మీకు తకార స్థానంలో చకారం వచ్చింది శ్లోకంలో చూస్తే కనుక. సో అది ఒక సంధి, అది మీకు వ్యంజన సంధిలో వస్తుంది, నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ప్రస్తుతానికి జస్ట్ ఓన్లీ
ఇక్కడ ఇది శ్లోకం ప్రకారం గుర్తుపెట్టుకోవడం. అగస్త్య వచనాత్ చ, ఆ తర్వాత చైవ ని విడతీస్తే గనక చ ఏవ. సో అక్కడ వృద్ధి సంధి. ఆ తర్వాత జగ్రాహ ఐంద్రం, జగ్రాహైంద్రం అని ఉంది కాబట్టి హైకారం దగ్గర మళ్ళీ అక్కడ సంధి వచ్చింది, జగ్రాహ ఐంద్రం. సో ఆ తర్వాత శరాసనం ఖడ్గం చ పరమ ప్రీత. ఇక్కడ నెక్స్ట్ వర్డ్ లో పరమ ప్రీత స్తూణి అని ఉంది కాబట్టి పరమ ప్రీత విసర్గస్య సకారమైంది, తూణీ చ అక్షయ సాయకౌ. ఇక్కడ కూడా సవర్ణ దీర్ఘ సంధి, చ అక్షయ సాయకౌ. సో ఇప్పుడు చూస్తే కనుక ఇది పద విభాగం చూసాము. సో క్రియాపదం వచ్చేసి జగ్రాహ. సో గృహ్ణాతి అని ఏదైతే మనం క్రియాపదం మనకు తెలుసో గ్రహధాతువు. సో గృహ్ణాతి అంటే యాక్సెప్ట్ చేయడం, తీసుకోవడము, గ్రహించడము అని అర్థం. సో జగ్రాహ అన్నది పరోక్ష భూతకాలం ఇది. సో మనం ఇది చదవలేదు అండ్ చదవం కూడాను, బట్ ఇది ఓన్లీ బై ప్రాక్టీస్ తెలుసుకోవడం. ఇందాకటి దాంట్లో శ్లోకంలో కూడా దదర్శ అన్నది కూడా పరోక్ష భూతకాలము, లిట్ అంటాం దాన్ని. సో లిట్ అంటే పరోక్ష భూతకాలము. సో ఇది కూడా జగ్రాహ అంటే యాక్సెప్ట్ చేశాడు అని అర్థం. సో ఏంటి, అగస్త్య వచనాత్ ఏవ జగ్రాహ అంటే యాక్సెప్ట్ చేయడం. అగస్త్య వచనాత్ అంటే అగస్త్యుని యొక్క మాటల కారణంగా అని తీసుకోవచ్చు. కారణంగా జగ్రాహ యాక్సెప్ట్ చేశాడు. ఏంటి, ఐంద్రం. ఐంద్రం అంటే ఇంద్రహ అని ఉంది కదా. సో ఇంద్రుడికి సంబంధించింది ఏదైనా వస్తువు, లేకపోతే ఏదైనా గజం కానీ, వస్తువు కానీ, సభ కానీ, ఏదైనా సరే వాటిల్ని మనం ఏమంటామంటే ఇంద్రుడి నుంచి వచ్చింది కాబట్టి అది ఐంద్రహ. సో పుల్లింగం కాబట్టి ఐంద్రం. ఓకే, నపుంసకలింగం ఐంద్రం. సో ఇంద్రుడి యొక్క ఏదో ఒక వస్తువు ఏదైతే నపుంసకలింగంలో ఉందో అది. సో కాబట్టి ఐంద్రం అంటే ఇప్పుడు సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఇంద్రుడికి సంబంధించింది ఐంద్రం, నపుంసకలింగం. ఏంటి యాక్సెప్ట్ చేశాడు, ఐంద్రం శరాసనం. సో శరాసనం అంటే ఇంద్రుడి యొక్క ఏదైతే విల్లు, బో ఏదైతే ఉందో అది. ఆ తర్వాత ఖడ్గం, ఖడ్గం అంటే కత్తి. ఆ తర్వాత తూణీ, తూణీ అంటే మన విల్లులు పెట్టుకోవడానికి దాన్ని ఏమంటారు, బాణములు. బాణాలు, అంబుల పొది అంటే అంబుల పొది. అంబుల పొది. ఆ అంబుల పొదిని తూణీ అని ద్వివచనంలో ఇచ్చాడు కాబట్టి 2 అంబుల పొదుల్ని గ్రహించాడు. అలాగే చ అక్షయ సాయకౌ. సాయకః అంటే బాణము, సాయకౌ అక్షయ సాయకౌ అంటే 2 అంబుల పొదులు ఉన్నాయి కాబట్టి వాటిలో రెండిట్లోనూ పెట్టుకోవడానికి వీలైనట్టుగా బాణాలు అక్షయ అంటే తరిగిపోయినటువంటివి. సో అక్కడ ఏమంటున్నాడంటే పరమప్రీత అంటే రాముడు అగస్త్య వచనాత్ ఐంద్రం శరాసనం అంటే ఇంద్రుడి యొక్క ఆ విల్లుని, తర్వాత ఖడ్గాన్ని, అక్షయ సాయకౌ అంటే బాణాలని, ఏవైతే తరిగిపోవో అటువంటి బాణాలని, తూణి, తూణి అంటే అంబుల పొదుల్ని, చ జగ్రాహ అవి అతను గ్రహించాడు అని. సో తర్వాత లాస్ట్ గా వచ్చేటటువంటిది ఫలశ్రుతి. సో ఏదైనా మనం ఇలాంటి రామాయణ మహాభారతాలు కానీ ఏవైనా అట్లాంటి చదివినప్పుడు, లేకపోతే మన ఈవెన్ లలిత కానీ విష్ణు సహస్రం ఏం చదివినా వాటికి చివరిలో ఫలశ్రుతి అని ఉంటుంది. సో ఇదంతటికి చదివిన దానికి ఫలితం ఏంటి, తెలుసుకున్న దానికి ఫలితం ఏంటి అని చెప్పడానికి అన్నట్టుగా ఇందులో కూడా లాస్ట్ లో ఫలశ్రుతి ఇచ్చారు. సో ఏంటంటే యతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. సో ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్రః సగణః ప్రేత్య
స్వర్గే మహీయతే. సో ఫస్ట్ వర్డ్లో ఏతద్ ఆఖ్యానం ఆయుష్యం అని పదాలు వేరు చేయాలి. ఏతద్ ఆఖ్యానం ఆయుష్యం. ఆ తర్వాత పఠన్ రామాయణం నరహ. మిగతా వాటిలో ఎక్కడ ఏమీ పద విభాగం లేదు. సో ఏమంటున్నాడు అంటే పఠన్ నరహ. పఠన్ అన్నది శత్రు ప్రత్యయాంత. సో రామాయణం పఠన్ నరహ అని తీసుకోవాలి. సో రామాయణాన్ని చదువుతూ ఉన్నటువంటి నరుడికి ఎటువంటి లాభం కలుగుతుంది అంటే ఏతద్ ఆఖ్యానం. సో ఏతద్ ఆఖ్యానం అన్నది రామాయణానికి విశేషణము. సో ఏతద్ ఆఖ్యానం రామాయణం పఠన్ నరహ ఆయుష్యం అంటే ఆయుష్యుని పొందుతాడు. అలాగే సపుత్ర పౌత్ర సగణ. పుత్ర పౌత్రాదులు తర్వాత సగుణులతో అంటే మిగతా తన యొక్క గణాల వారితో కలిసి ప్రేత్య స్వర్గే. స్వర్గ అంటే ప్రేత్య అంటే విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా స్వర్గంలో కూడా మహీయతే అంటే పూజింపబడతాడు అని. మహీయతే అంటే పూజింపబడతాడు. సో ఈ రామాయణం చదివిన దానికి ఫలితం ఏంటంటే ఇక్కడ లోకంలో అయినా సరే లేకపోతే పై లోకంలో అయినా సరే ఆ చదివిన వాడే కాకుండా చదివినటువంటి వారి వంశంలోని వారు అలాగే వారి వారి యొక్క స్నేహితులు కానీ లేకపోతే మిగతా వారి యొక్క గణంలో ఉన్నటువంటి మిగతా వారు కానీ అందరికీ కూడా ఈ ఫలితం లభిస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏతత్ ప్లస్ ఆఖ్యానం అండి. ఏతద్ద రెండు ఏదైనా యాక్చువల్గా ఏతత్ ఆఖ్యానం అండి అది. సో ఏతత్ ఆఖ్యానం అది ఇక్కడ సంధి జరిగింది. నెక్స్ట్ లెవెల్లో వస్తుంది, అది కూడా వ్యంజన సంధి జరుగుతుంది. ఓకే. ఆఖ్యానం అన్నది రామాయణంకి విశేషణం కాబట్టి రామాయణం అన్నది నపుంసకలింగ పదము. ద్వితీయ విభక్తిలో ఉంది, ఏకవచనంలో. సో రామాయణం కాబట్టి ఆఖ్యానం. ఆఖ్యానం అంటే వివరణ అని అర్థము, విశ్లేషణ అని. ఏతద్ అన్నది దానికి మళ్ళీ సర్వనామ శబ్ద విశేషణం అది దానికి. సో ఏతద్ ఆఖ్యానం రామాయణం అని అర్థం. సో ఏతద్ ప్లస్ ఆఖ్య వస్తే కనుక అక్కడ సంధి జరుగుతుంది. త కాస్త ద అవుతుంది. ఏతద్ ఆఖ్యానం ఆయుష్య. ఇదంతా ఒకటే పదం కదా? కాదండి, ఆయుష్యం అనేది మళ్ళీ వేరు. ఆఖ్యానం ఆయుష్యం సంధి లేదు అక్కడ ఏమీను, పదాలు కలిసినాయి. ఆఖ్యానం ఆయుష్యం. ఇప్పుడు ఎలా వస్తుందంటేనండి, రామాయణం పఠన్ నరహ ఏతద్ ఆఖ్యానం ఆయుష్యం అండి. రామాయణానికి ముందర ఏతద్ ఆఖ్యానం. ఓకే. తర్వాత అనువాద పద్ధతిలో మనం ఇంగ్లీష్లో కానీ తెలుగులోను కానీ ఐ కానీ నేను అని వాడినప్పుడు అక్కడ వాక్యాలు సరియైనగానే ఉంటాయి, కానీ సంస్కృతంలోకి వచ్చేటప్పటికి అవి కరెక్ట్గా మనం ట్రాన్స్లేట్ చేయలేకపోతాం. సో ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో, నాకు తెలియదు అని చెప్పాలంటే అహం న జానామి, ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఐ వాంట్, నాకు కావాలి అని మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో ఐ వాంట్ అన్నా కూడా అక్కడ అహం ఆవశ్యకం అని అనలేము, మహ్యం ఆవశ్యకం, నా కొరకు అవసరము అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ చతుర్థి విభక్తి వస్తుంది, మహ్యం అని. అలాగే ఐ హ్యావ్ అన్ హెడేక్ అంటే నాకు తలనొప్పిగా ఉన్నది అంటే కనుక మనం నాకు అని తెలుగులో లేకపోతే ఐ అని ఇంగ్లీష్లో వాడిన అహం శిరోవేదన అస్తి అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అర్థం? అహం శిరోవేదన అస్తి అంటే నేనే తలకాయ నొప్పి, నేనే తలనొప్పిని. అస్మి అంటే ఇంకా కరెక్ట్ ఉండదు, కాదు కదా మనకు కావాల్సింది. మమ శిరోవేదన అస్తి అని చెప్పాలి. సో ట్రాన్స్లేట్ చేయడం కొంచెం కష్టము, మనం ఇంగ్లీష్లో చేస్తే ఎగ్జాక్ట్గా మీకు రాదు. కాబట్టి ఇక్కడ మన సంస్కృతంలో ఏంటి సరి అయినవి ఫామ్ ఎలా రాయాలి అన్నది సంస్కృతంలోంచే మనం నేర్చుకోగలుగుతాం. ట్రాన్స్లేట్ చేస్తే మనకి అది మీనింగ్ పోతుంది. ఓకే.
సో మమ శిరో వేదన అస్తి అని మాత్రమే అనాలి. హీ టోల్డ్ మీ, అతను నాకు చెప్పాడు అంటే సహ మాం అవదత్ అని మామ్ అనే అనాలి. తర్వాత ఐ ఆమ్ ఇంటెలిజెంట్, నేను తెలియగలవాణ్ణి అని మన ఇంగ్లీష్లో ఐ అని, లేకపోతే తెలుగులో నేను అన్నా కూడా ఇక్కడ బుద్ధి అన్నది ఒక పాజిటివ్ గుణం కాబట్టి, అది ఎప్పుడు పాజిటివ్ గుణం చెప్పినప్పుడు ఎవరిలో అయినా చెప్పాలి అంటే అది మనం సంస్కృత రూల్స్ ప్రకారము సప్తమిలో చెప్పాలి. కాబట్టి మయి బుద్ధి అస్తి అనే చెప్పాలి తప్ప అహం బుద్ధి అస్తి అన్న కూడా ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ నేను బుద్ధిని అని చెప్పినట్టు అవుతుంది. అది కాదు మనం చెప్పదలుచుకుంది. కాబట్టి నాలో బుద్ధి ఉంది, లేకపోతే నేను తెలియగలవాడిని, నాకు బుద్ధి ఉంది అని చెప్పాలి అంటే మయి బుద్ధి అస్తి అని మాత్రమే చెప్పాలి. సో ఇవి కొన్ని, దీన్ని భాషా మర్యాద అంటారు దీన్ని. అంటే ఆ భాష యొక్క కొన్ని రూల్స్ లేకపోతే మర్యాద నియమాలు అని చెప్పచ్చు. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఐ కేమ్ ఆన్ ఏ బైసైకిల్ అంటే నేను సైకిల్ మీద వచ్చాను. మయా ద్విచక్రికయ ఆగతం, కర్మణిలో చెప్పారు ఇది, ద్విచక్రికయ ఆగతం అని. అలాగే హీ కేమ్ బై బస్, సహ లోకయానేన ఆగతవాన్. ట్రాన్స్లేట్ ఇంటూ సంస్కృత్ అంటే సంస్కృతేన అనువదతు. ఎప్పుడైనా ఈ వాక్యం వస్తే గనక తృతీయ మాత్రమే వాడాలి, సంస్కృతేన అనువదత అని. సో మన క్వశ్చన్ పేపర్స్లో వాటిల్లో కూడా చూస్తే స్వభాషయా లిఖత అని ఉంటుంది. అంటే భాషయా. సో భాష అన్నది స్త్రీలింగ పదం, భాషయా అంటే తృతీయలో. సో ఆ భాషతోటి మనం ట్రాన్స్లేట్ చేస్తే భాషతోటి రాయమని అనిపిస్తుంది, కానీ భాషలో వ్రాయండి అనే అర్థము. సో భాషయా లిఖత లేకపోతే సంస్కృతేన అనువదత. టాక్ ఇన్ సంస్కృత్ ఇది కూడా సేమ్, సంస్కృతేన సంభాషణం కురుత. అలాగే హీ బాట్ ద పెన్ ఫర్ 10 రూపీస్, సహ దశభిః రూప్యకైః లేఖనీం క్రీతవాన్. సో దశభిః, సో రూప్యకైః అన్నది తృతీయ బహువచనం కాబట్టి దశ శబ్దం కూడా ఏదైతే 10 అని ఉంటుందో దానికి కూడా తృతీయ బహువచనం వాడాలి, దశభిః రూప్యకైః. అలాగే దశ రూప్యకైః అని మాత్రం అనకూడదు, అది తప్పు. ఎందుకంటే దశ అన్నది ప్రథమ విభక్తిలో ఉంది, రూప్యకైః అనేది తృతీయ బహువచనంలో ఉంది. కాబట్టి ఆ రెండు మనం దశ రూప్యకాణి లేకపోతే దశ రూప్యకైః అని అనకూడదు. దశ రూప్యకాణి అనొచ్చు, ఎందుకంటే రూప్యకాణి ప్రథమ, దశ కూడా ప్రథమ. కాబట్టి ఇప్పుడు వేరే విభక్తుల్లో వాడేటప్పుడు మాత్రము దానికి సరి అయినటువంటి విభక్తి వాడాలి. రూప్యకైః తృతీయ బహువచనం కాబట్టి దశభిః రూప్యకైః అని మాత్రమే వాడాలి. అలాగే ద షాప్ కీపర్ సోల్డ్ ఇట్ ఫర్ 3 రూపీస్, ఆపణికః త్రిభిః రూప్యకైః విక్రీతవాన్. సో త్రిభిః రూప్యకైః ఇక్కడ కూడా సేమ్. సో త్రిభిః అన్నది కూడా తృతీయ బహువచనం, రూప్యకైః కూడా తృతీయ బహువచనం కాబట్టి బహువచనంలోనే వీటిని వాడాలి. అవగతమ్మా? సో 10th లెసన్ కూడా అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? మేడం అచ్సంధి అంటే ఏంటండి? ఆ? 9th లో అచ్సంధి అని ఇచ్చారండి. ఎక్కడండి? 9th లెసన్ సంధిలో ఓకే. అచ్సంధి యొక్క ముఖ్యమైన ప్రభేదాలను ఇప్పటికే తెలుసుకున్నాం. అచ్సంధి అంటే అంటే స్వరసంధి అని. స్వరసంధి అచ్చులు అని తెలుగులో అచ్చులు అంటాం కదా, స్వరసంధి ఎందులో అయితే స్వరం మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయో అది స్వరసంధి, అచ్సంధి అంటారు. ఇప్పుడు మనం క్లాస్లో కొన్ని మనం టచ్ చేయలేదు, సంగ్రహ విషయాలు కానీ శిష్టాచారం కానీ ఇటువంటి ఇవన్నీ కూడా మనకి సిలబస్ లో క్వశ్చన్స్ వస్తాయండి. ఎగ్జామ్ మీరే చదువుకోవాలండి. ఇదొకటి, కావ్య కథ ఒకటి, ఇవన్నీ మీరే చదువుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. టీచ్ చెయ్యను నేను, ఎందుకంటే దానిలోకి వెళ్తే ఇంకా చాలా డెప్త్ ఉంటుంది మళ్ళీ. సో అందుకని జస్ట్ అది ఎక్కువ మార్కులకు కూడా రావు, జస్ట్ కొంచెం చదువుకుంటే చాలు.
చెప్పండి. మీనింగ్స్ కూడా ఉన్నాయి. ఏంటండి? సంస్కృత తెలుగు మీనింగ్స్ కూడా ఉన్నాయి. అవును. శబ్ద అవి కూడా తెలుగు. శబ్ద వ్యావహారిక శబ్దాహ అవి కూడా వ్యవహారిక అది జస్ట్ ఓన్లీ వాళ్ళు ఇచ్చింది మీరు చదువుకోవడం, రిపీటెడ్‌గా చదువుకుంటే గుర్తుంటాయి అవి. ఓకే. మహోదయ ఒక డౌట్. చెప్పండి. ఏది ముందు ఏది వెనక ఏ రకంగా చదవాలి అనేది ఏదైనా చిన్న టిప్ ఇస్తారు. ఇది ముందు చదివండి, ఇది తర్వాత చదవండి, ఇది అలా అంటే ఎలా ఏమన్నా అంటే మీరు అడిగేది దాంట్లో ఉన్న అంశాలు ఎలా చదవాలనా? ఏ కాదు, అంశం కాదు, హెడ్డింగ్స్ హెడ్డింగ్స్ ఇప్పుడు మీనింగ్స్ ఉన్నాయి, సంధి ఉంది, అనువాదం ఉంది. ఏది తర్వాత ఏది ఫాలో అయితే మాకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మీరు ఏదైతే నోట్స్‌లు రాసుకోగలుగుతారో ఆ నోట్స్‌లు ముందర రాసేసుకోవాలి. రాసుకున్నాను. అన్నీ ఓకే. సో ఐదర్ అది సూక్తుల దగ్గర నుంచి కూడా. సో ఎట్లా అంటే ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ అయ్యానో నేను అది చెప్తాను. సో ఎలా అంటే ముందర సూక్తులన్నీ ఒక పేజీలో ఒక చోట రాసేసుకున్నాం. సూక్తులన్నీ ఒక చోట రాసేసుకుంటే ఏమవుతుందంటే మీరు దానికి రోజుకి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు ఇచ్చినా సరే అన్ని సూక్తులు చదివేసుకోవచ్చు అన్ని లెసన్స్‌లోవి. కాబట్టి మీకు 10, 15 మినిట్స్ కంటే ఎక్కువ సేపు పట్టదది. సో అది రాసేసుకుంటారు. ఆ తర్వాత భాషాభ్యాసం మాత్రం మీకు మీరు అంటే ప్రవేశం నుంచి నోట్స్ రాసుకుంటూ ఉంటే గనక అక్కడ మీరేం చేయాలంటే అన్ని లకారాలు ముందర మనం ఏం నేర్చుకున్నాము ఫస్ట్. ఆ లకారాలన్నీ కూడా వాటి అట్‌లీస్ట్ ఒక ధాతువు తీసుకొని అంటే కామన్‌గా ఉన్నటువంటి ఒక ధాతువుని తీసుకొని పరస్మైపది ఒకటి, అలాగే ఆత్మనేపది వీటి యొక్క రూపాలు రాసుకోవాలి. అంటే ప్రవేశం నుంచే చెప్తున్నానండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఆ రూపాలు రాసుకుంటే గనక మీకు వర్తమాన కాలంలో ఎలా ఉంటుంది పట్ధాతువు, లేకపోతే భూతకాలంలో లన్‌లో ఎలా ఉంటుంది, లోట్లో ఎలా ఉంటుంది, లేకపోతే ఇది కాలంలో ఎలా ఉంటుంది, అలాగే ఇప్పుడు నేర్చుకున్నటువంటి విధిలింగ లకారంలో ఎలా ఉంటుందో ఆ రూపాలు రాసుకోవాలి. అలాగే ఆత్మనేపదిలో ఏదో ఒక ధాతువు, వంద ధాతువు యూజువల్లీ తీసుకుంటాం. అది తీసుకొని రాసుకోవాలి. సో అది అట్లా ఫస్ట్ అవి కూడా రోజు అట్‌లీస్ట్ ఒక 10, 15 నిమిషాలు అవి మొత్తం చదవాలి. 2 కూడా. చదివితే గనక మీకది ఫస్ట్ మీకు గనక కర్తరిలో దాని యొక్క రూపాలు తెలిస్తే గనక కర్మణిలోకి దాన్ని మార్చడం చాలా ఈజీ. కర్తరిలోనే రూపం తెలియకపోతే కర్మణిలోకి మార్చడం చాలా కష్టం. కొన్ని మాత్రమే కర్మణిలో డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ చాలా వరకు మీకు ఈజీగానే ఉంటాయి. పఠతి, పఠ్యతే, లిఖతి, లిఖ్యతే ఇట్లాగే ఉంటాయి కాబట్టి ఎక్కువగా మీకు ఇవే ఉన్నాయి కాబట్టి ఈ రూపాలు తెలిస్తే ఇది గూడా తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఇది మాత్రం రాసుకోండి. అలాగే మీరు మొత్తం అన్నీ సుభాషితాలు లేకపోతే అవే రాసుకోలేరు కాబట్టి అది మాత్రం బెటర్ టెక్స్ట్ బుక్ నుంచే చదవడమే. లెసన్ వైస్ చదువుకుంటూ వెళ్ళడమే నయమండి అది. ఎందుకంటే అది రాసుకోవడం అంటే చాలా నోట్స్ అయిపోతుంది. చాలా ఎక్కువైపోతుంది. సో అది టెక్స్ట్ బుక్ నుంచి చదవచ్చు. కావ్య కథ టెక్స్ట్ బుక్ నుంచే చదవాలి. వేరే ఆప్షన్ లేదు. అలాగే మీకు అన్వయ క్రమః మాత్రం బుక్‌లోంచే చదవాలి మీరు. బుక్‌లోంచి చదివి అది కూడా ఎట్లా అంటే ఒక రివిజన్ చేసేసుకున్నారు. మొత్తం బుక్ మొత్తం ఒక రివిజన్ అయిపోయింది. 10 లెసన్స్ చదివేసుకున్నారు. మళ్ళీ రెండోసారి చదువుతారు. రెండోసారి చదివి మొత్తం రివిజన్ చేస్తారు. థర్డ్ టైమ్ చదువుతారు. అప్పుడు మీరేం చేయొచ్చంటే అప్పుడు అంటే శ్లోకం చూసి రాసుకుని అప్పుడు దాని యొక్క పద విభాగము, అన్వయము అవి పదఛేదం మీరే చేసుకొని దానికి అన్వయం రాసుకోగలిగితే అప్పుడు మీకది బాగా స్థిరపడుతుంది. ఇది ఒక విధానం. అంత టైం లేదు మాకు జస్ట్ చదివితేనే చాలు అనుకుంటే జస్ట్ అప్పుడు బుక్‌లోంచే చదువుకోవచ్చు. అది కూడా బుక్‌లో ఎలా ఇచ్చారో ఆ వరుసలోనే చదవచ్చండి. ఆ తర్వాత ఈ శబ్దాలు ఏవైతే వ్యావహారిక శబ్దాలు అవి ఉన్నాయో అది కూడా బుక్‌లోంచే. ఎందుకంటే అన్నీ రాసుకోలేరు. చాలా ఉన్నాయి 10 లెసన్స్‌లో దాదాపు ఒక్కొక్క లెసన్‌కి 25, 30 వరకు అట్‌లీస్ట్ యావరేజ్ చేస్తే 25 ఉన్నాయి. సో 250 అవే అవుతాయి కాబట్టి అది కూడా టెక్స్ట్ బుక్‌లోంచే చదవచ్చు. సో ఏదైతే నోట్స్ రాసుకోగలుగుతారో అవి రాసుకోండి. లేనివి మాత్రం టెక్స్ట్ బుక్‌లోంచే చదవండి. అలాగే మీకు నేను లిస్ట్ కూడా పంపించాను కదా! కర్తరిలో వర్తమాన కాలంలో పఠతి అయితే దానికి మిగతా రూపాలు. ప్రథమ పురుషువి తెలుసుకుంటే చాలండి. మిగతావి పెద్దంత మనకి యూజ్ అవ్వవు. కాబట్టి నేను ఇవ్వలేదు. మనకి బుక్‌లో కూడా ఎక్కువగా ప్రథమ పురుష ఏకవచనం, ద్వివచనం, బహువచనం మాత్రమే ఇచ్చారు. ఓకే. కాబట్టి అది ఈజీనే. ఒకవేళ మీకు గనక మిగతా 2 మధ్యమ పురుష, ఉత్తమ పురుష కూడా తెలుసుకోవాలి అని ఉంటే గనక చాలా ఈజీ. ఓన్లీ మీకేంటంటే కర్తరి ప్రయోగంలో వాటి రూపాలు తెలిస్తే గనక దాన్ని మీరు కర్మణిలోకి
మార్చుకోవచ్చు. ఇప్పుడు పఠసి అని తెలిసిందనుకోండి, అది మీకు ఆత్మనేపదిలో లట్లకారంలో మధ్యమ పురుషుల ఏకవచనంలో సే అని వస్తుంది. పఠ్యసే అవుతుంది. సో, అట్లా మీరు అంత అవసరమైతే రాదండి ఎగ్జామ్ పరంగా అయితే మీకు. ఎందుకంటే ఎగ్జామ్‌లో అంత మధ్యమ పురుషను, ఉత్తమ పురుష వాడేటటువంటి వాక్యాలు పెద్ద ఏమి ఇవ్వరు. యూజువల్లీ ప్రథమ పురుషులోనే ఇస్తారు. అది కూడా ఏకవచనము, బహువచనమే. ద్వివచనం కూడా పెద్ద ఇవ్వరు. సో, ఆ లిస్ట్ ఫాలో అవ్వండి. తవియత్ తనియర్‌కి లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఫాలో అవ్వండి. పద సంగ్రహ ఎలాగో మనం క్లాస్‌లో కూడా చేస్తున్నాం. మీరు కూడా మీ అంత సొంతంగా మీరు చేస్తున్నారు కాబట్టి అది ఫాలో అవ్వండి. అంతేనండి. అంటే ఓన్లీ ఇవే టిప్స్ ఇంకా. ఈ ధాతువుల్లో ఎప్పుడు ప్రాబ్లమే శృణోతి, కరోతి, క్రూ, భూ ఈ ఒక 10 ఎన్నో ఉన్నాయి. 10, 15 అవును. అవి అవునండి. ఒక ప్యాటర్న్ అంటూ మోస్ట్ అవునండి. కన్‌ఫ్యూజింగ్. అవును. అంటే వాటికి ఎట్లా అంటే అండి ఇప్పుడు కొంత ప్రాక్టీస్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది నాకు. ప్రాక్టీసేనండి. బెటర్ ఫస్ట్ ఇనీషియల్లీ ప్రాక్టీస్ చేస్తే, ఆ తర్వాత వాటిల్లో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయని మనకు కొంచెం అర్థమవుతుంది. కొన్ని ఉంటున్నాయి గానీ బట్ ఈ మోస్ట్‌లీ యూ టెండ్ టు యాహ్! యాహ్! కొంచెం డిఫరెంట్ ఉంటాయండి. సో, అవి మాత్రం బై ప్రాక్టీసే. రిపీటెడ్‌గా చదవడం వాటిని అంటే మనం ఏమవుతుందంటే ఇప్పుడు అష్టాధ్యాయి యాప్‌లోకెళ్ళి ఒకటి చదివామనుకోండి, రెండో చదివేటప్పటికి మొదట్లో ఏముందో మర్చిపోతాం. సో, అలా కాకుండా అప్పుడు ఇవి రాసుకోవాలి. అవి రాసుకోవాలి. రాసుకుంటే పక్క పక్కన పేజీల్లో ఉన్నాయనుకోండి, మీరు రెండోది చదువుతున్నప్పుడు మొదటి డౌటొస్తే తిప్పి చూసుకో. అందులో పరస్మైపది, ఆత్మైపది 2 పెట్టామంటే అసలది ఆ! అవునండి. కష్టమవుతుంది. సో, అవును. ఉభయపది ఉన్నవి మాత్రం పరస్మైపదినే తీసుకోండి. ఆత్మనేపది తీసుకోకండి. ఇప్పుడు చాలా ధాతువులు ఉభయపది ఉంటాయి. 2 అవసరం లేదండి. ఒక్కటి చాలు. మనం ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా వాడేది మీకు బుక్‌లో ఆల్రెడీ ఇప్పుడు తెలిసే ఉంటుంది. ఇప్పుడు పచ్ ధాతువు ఉంది. మనం యూజువల్లీ పరస్మైపదినే వాడతాం పచ్‌కి. దానికి ఉభయపది, ఆత్మనేపది వాడనే వాడం చాలా వరకు. అలాగే క్రీణాతి ఉంది. ఆహ్, క్రీణాతి. అది కూడా ఉభయపదినే. సో, బట్ అది కూడా మనము ఓన్లీ మనం ఏం వాడతామంటే దానికి పరస్మైపదినే వాడతాం. ఆత్మనేపది వాడనే వాడం. సో, అట్లా ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకండి. కాన్సెప్ట్ వైస్ ఇది ఉంది అని తెలియడం ఒక పద్ధతి అయితే, రెండో పద్ధతి మనం ఎలా ఈజీగా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ కాంప్లికేట్ చేసుకుంటే మళ్ళీ మీకు కన్‌ఫ్యూజన్ వస్తుంది అంతే. సింపుల్‌గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ధాతులు వేరే రూపాలు ఉన్నవి నోట్ చేసుకుంటూ హ్మ్. దాన్ని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సొస్తుంది. అవునండి. చేయాలి. ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం కదా! అది. అవును. ఉష్యతే, ఉప్యతే రెండింటికి నాకు ఏదండి? ఉష్యతే ఒకటి ఉంది కదా! అవును. ఉష్యతే అంటే వసతికి ఉష్యతే. ఉప్యతే ఒకటొస్తుంది. అది వప్‌కి కదా! ఉప్యతే. ఆ! సో, మీరది చదువుతూ ఉండంగా మీకు దానిలో కొంచెం సంబంధం తెలుస్తుందండి. ఆ! ఉప్ అంటున్నాం కదా! వప్. ఆ! సో, అట్లా మీరు అంటే అది ఎవరి రూల్ వాళ్ళు పెట్టుకోవాలండి. కొన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎవరి రూల్స్ అవును. వాళ్ళకే. అవును. కరెక్టే. ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళే అది చూసుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని అన్నది అవును. ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. ఓకే. సో, ప్రస్తుతం మనం ఏవైతే వాక్యాలున్నాయేమో నీ ధాతువు వరకు చేశాము. ఇవాళ లిక్ ధాతువు రాజీ వర్మ గారు రాశారావిడ. సో, ఆవిడ వాక్యాలు నేను చదువుతాను. చదివితే కరెక్టో కాదో ఒక్కొక్కళ్ళనే అడుగుతానండి ఇవాళ. ఓకే. సో, లిక్ ధాతు అందరూ చదివారా వాక్యాలు? చదివాను. వాక్యాలందరూ చదివారా? ఒకటే ఆన్సర్ వచ్చింది. చదివామండి. ఓకే. సో, ఫస్ట్‌ది లిక్ ధాతువులో మొదటి వాక్యము కవిః పద్యం లిఖతి. లక్ష్మీ కుమారి గారు. కరెక్టా కాదా? కవిః పద్యం లిఖతి. హ్మ్. కరెక్టే అండి. కరెక్టే. ఓకే. సమ్యక్ అండి. రైట్ అండి. తర్వాత వెంకటేశ్వరరావు గారు. కవినా గ్రంథః లిఖ్యతే. మహోదయ వెంకటేశ్వరరావు గారు. ఓకే. పద్మజ పోటు. పద్మజ గారు. కరెక్టేనండి. ఓకే. సో, కవినా గ్రంథః లిఖ్యతే కరెక్టే. తర్వాత శేష్ గారు. కవిః పరశ్వః పాఠం లేఖిష్యతి.
కరెక్ట్ మేడం, కరెక్ట్. సమ్యక్, ఉత్తమం. తర్వాత ప్రసాదరావు గారు, సురేషేణ పుస్తకం లేఖితవ్యం. శ్రేణ పుస్తకం లేఖితవ్యం కరెక్ట్ అండి. కరెక్ట్, సమ్యక్. పద్మజ జంగాల, కరెక్ట్ అండి. రమేషేణ తాత్పర్యం లేఖనీయం. కరెక్టే. కరెక్టే, ఓకే. సౌజన్య, మేడం. కరెక్టే అది. తర్వాత సౌజన్య, హరిణా పాఠః లిఖితః. కరెక్ట్ మేడం. సమ్యక్. రాజశ్రీ గారు, సీతయా కథా లిఖిత. కరెక్టేనండి. సమ్యక్. హిమబిందు, తేన గీతం లిఖితం. కరెక్టే మేడం. సమ్యక్. సుబ్బలక్ష్మి గారు, జనకః పత్రం లిఖితవాన్. జనకః పత్రం లిఖితవాన్. జనకేన అది కర్మణిలోకి ఆవిడ లిఖితవాన్ కి రాశారు, జనకః పత్రం లిఖితవాన్. వాక్యం శుద్ధమా అశుద్ధమా? నేను ఇది కర్తరిలో ఉంది, కర్మణిలోకి మార్చాలి అనుకుంటున్నాను. లేదు లేదు, అన్ని ఇవి యాక్చువల్ గా మనం హోంవర్క్ ఏదైతే బుక్ లోంచి పద సంగ్రహ ఏదైతే ఉందో దాని నుంచి ఇచ్చినటువంటి ధాతువులు ఒక్కొక్కరికి ఇచ్చాను కదా, ఆ వాక్యాలు ఇవి. సో జనకః పత్రం లిఖితవాన్ కరెక్ట్. తర్వాత శ్రీలత, కే శ్రీలత, జననీ గీతం లిఖితవతి. కే శ్రీలత శుద్ధం. శుద్ధం. కానీ గీతం స్పెల్లింగ్ చెప్పండి రాజీవ్ వర్మ గారు. అది బడికి మాత్రం రాయాలి, చిన్నది రాయాలి, అదొక్కటే తప్ప మిగతా అంతా కరెక్టే. శ్రీదేవి గారు, లిఖన్ బాలకః దూరదర్శనం పశ్యతి. శుద్ధం. శుద్ధమేవ. శ్రీలత, లిఖంతి బాలికా ఫలం ఖాదతి. శుద్ధం. శుద్ధం. రాజీ గారు మీదే, మీకు బాలకః పాఠం లిఖిత్వా పాఠశాలాం గచ్చతి. శుద్ధం మేడం. సాయి కుమార్, మమ పుత్రః గృహపాఠం విలిఖ్య నిద్రాం కరోతి. సాయి, శుద్ధమేవ. లక్ష్మీ కుమారి గారు, మమ పుత్రి నిబంధం లేఖితుం గ్రంథాలయం గచ్చతి. నిబంధం అంటే నిబంధం అంటే ఎస్సే అండి, ఎస్సే. కరెక్టే కరెక్ట్. ఓకేవా? సో అన్ని కరెక్ట్ రాశారండి, ఉత్తమం, అతి ఉత్తమం. ఏమండి ఒకటి అడగొచ్చా అండి? చెప్పండి. ఇప్పుడు లేఖిన్ అని ఉంది కదండి, లిఖన్ అని ఉంది కదా, ఇప్పుడు ఆమె లిఖన్ ముందు పెట్టారు, నేను మధ్యలో పెట్టొచ్చా అండి లిఖన్? మహోదయ చెప్పారండి ఇలా రాయొచ్చని. నేను ఇలా కూడా రాయొచ్చా? నేను అలా రాశాను, అందుకు బాలక గృహ కార్యం లిఖన్ ఖాదతి అనొచ్చండి. అలా కూడా రాయొచ్చు, అది కూడా కరెక్ట్, ఇది కూడా కరెక్ట్, రెండు కరెక్ట్. అంటే రాస్తున్నటువంటి బాలకుడు అని ఆవిడ రాశారు, మీరేమో పాఠం లిఖన్ బాలకః అని రాశారు, అది కూడా కరెక్ట్. అదే అలా అయినా రాయొచ్చు, తప్పలేదు. అంటే మీరు ఏమి అనుకుంటున్నారో అది కరెక్ట్ గా కన్వే అయిందా లేదా, ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా ఉందా లేదని మాత్రమే చూసుకోవాలి. సో ఆవిడ రాసినటువంటి వాటిలో అన్ని కూడా బాగా రాశారు. లైక్ ఇప్పుడు లిఖిత్వా బాలకః లిఖిత్వా పాఠశాలం గచ్చతి అని కూడా రాయొచ్చు, కానీ పాఠం లిఖిత్వా అని లిఖిత్వాకి కూడా కర్మపదాన్ని ఇచ్చారు పాఠం అని. సో ఇది కూడా ఇట్స్ ఎ గుడ్ వే ఆఫ్ ప్రాక్టీస్. చాలా బాగా రాశారండి, వెరీ గుడ్, అన్ని కరెక్టే రాశారు, ఎక్సలెంట్. ఓకే, సో నెక్స్ట్ హర ధాతు, హిమబిందు రాశారు హర ధాతుకి. సో మొదటి వాక్యము వెంకటేశ్వరరావు గారు, హరతికి మధుపః మకరందం హరతి. వెంకటేశ్వరరావు గారు. ఓకే, ఆయన లేనట్టున్నారు. పద్మజ గారు, మధుపః మకరందం హరతి. రైట్ అండి, కరెక్ట్ అది. ఓకే, శేష్ గారు, హ్రియతే, అది కర్మణి పదము. సో దీనికి మూషకేన కౌపీనం హ్రియతే. శేష్ గారు. ఓకే, ప్రసాదరావు గారు. కౌపీనం, కౌపీనం అది నపుంసలింగం అవుతుందండి, ఎప్పుడు కన్ఫ్యూషన్. నపుంసకలింగమే అది, అయితే కరెక్టేనండి.
ముషికైన కౌపిన్యం కౌపీనం ప్రియతే కరెక్టే అది. పద్మజ కౌ జంగాల మహోదయ ఆ వర్డ్ తెలియకపోతే అది కౌపీనహనే కౌపీనం అని డౌట్ వస్తుంది. బట్ కౌపీనమే నపుంసకలింగ పదం ఇది. ఓకే. పద్మజ జంగాల గారు హరిష్యతికి చోరః సప్తాహానంతరం ధనం హరిష్యతి. యాక్చువల్‌గా అది ఘనం అని టైప్ అయింది. ధనం అని. నాకు తెలిసి ధనమే అయి ఉంటుంది. ఘనమేం లేదు. సో ధనం హరిష్యతి. ఆ! ధనమే మేడం. కరెక్టేనా? పద్మజ జంగాల గారు కరెక్టేనా? కరెక్టే మేడం. కానీ వాక్య దాంట్లో ఆ ఆ అవన్నీ కూడా మనం చుక్క పెట్టాలి కదండి. అది పక్కన అది హల్లు వచ్చింది కాబట్టి మనం ఎముకన చుక్క డాట్ పెట్టాలి. అక్కడ ఆవిడ మాకే హల్లంతు పెట్టారు. ఓకే. సో ఇప్పుడు ఓన్లీ ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే. 100% ఐ అగ్రీ విత్ యూ. ఓన్లీ ఏంటంటే కొంచెం సంస్కృతం నేర్చుకుంటున్న వాళ్ళలాగా అనుస్వారం పెట్టాలి అనాలి. డాట్ కాదు. అనుస్వరం. అదే I కాదు. forgot that word. అనుస్వరం. అనుస్వారం. మహోదయ ఇక్కడ అనుస్వారం. పాకి పాపడిందండి. అది కొంచెం ఆమెను కాదు. అది సప్తాహానంతరం. అవును టైపింగ్ మిస్టేక్. అదే సప్తాహానంతరం నేను పడింది. అనుకున్నా. సప్తాహానంతరం రావాలి. సప్తాహానంతరం అని రావాలి. ఓకే. అది టైపింగ్ మిస్టేక్. దట్స్ ఓకే. సో హిమబిందు ధనం తర్వాత అక్కడ మ రాశారు. బట్ తర్వాత హ వచ్చింది. అది వ్యంజనం కాబట్టి అక్కడ అనుస్వరం రావాలి. ఓకే. అది 2, 3 చోట్ల అట్లాగే ఉంది. అది మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. తప్పకుండా. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరిని అడిగాను? ఓకే. సౌజన్య నెక్స్ట్ హర్తవ్యం. త్వయా తత్ కంఠహారం హర్తవ్యం. కరెక్ట్ మేడం. కంఠహారం. త్వయా తత్ అతని చేత ఆ కంఠహారం దొంగిలించబడింది. ట్రాన్స్లేట్ చేయకండి. ట్రాన్స్లేట్ చేస్తే మీకు కరెక్టా కాదా అని తెలీదు. త్వయా కంఠహారః కంఠహారః హర్తవ్యః. కంఠహారః హర్తవ్యః. హిమ కరెక్ట్ చేసుకోండి. తప్పకుండా మేడం. తర్వాత హరణీయం కూడా సేమ్ ప్రాబ్లమే. త్వయా తత్ కంఠహారః హరణీయః అని రావాలి. ఓకే. రాజశ్రీ గారు నెక్స్ట్ హృతః తేన ధనం హృతః. అది ధనం వచ్చింది కానీ కనుక హృతః ఉంది కనుక ధనం రాకూడదండి మరి. రాకూడదు. ఇంకేదైనా రావాలి. తేన స్యూతః హృతః అవునండి. అంటే అదే. బ్యాక్. అది ఇంకేదైనా పుల్లింగ పదం రావచ్చు. హృతః వచ్చింది కాబట్టి పుల్లింగ పదం రావాలి. సమ్యక్ అంటే ఉత్తమం. హిమబిందు మీరే చెప్పాలి ఇప్పుడు. హృత చోరేన పేటికాం హృత. ఇక్కడ కూడా నేను చోరీనా అన్నది ప్లూరల్ కాబట్టి పేటికం కరెక్టే అనుకున్నాను మేడం. నేను కరెక్టే అనుకున్నాను సెంటెన్స్. చెప్పచ్చా మేడం? నేను కరెక్టే అనుకున్నాను. తను చెప్పమనండి మేడం. నేను చెప్పనండి. చెప్పండి. అక్కడ చెప్పండి. పేటికా వస్తుందేమో. పేటికా హృత. సో చోరేన యాక్చువల్‌గా చోరేణ నకారం రావాలి అక్కడ. సో ఓకే. ఈ నాలు ఎప్పుడొస్తాయి అన్న దానికి రూల్స్ ఉన్నాయండి. బట్ ఓన్లీ బై ప్రాక్టీసే నేర్చుకోవాలి. ప్రస్తుతం మీకు రూల్ తెలియదు కాబట్టి చోరేణ నకారం రావాలి. చోరేణ పేటికా హృత. పేటిక అంటే బాక్స్ ఏదైనా సరే. పేటిక అనేది స్త్రీలింగ పదము. కర్మ పదము ప్రథమ విభక్తిలో రావాలి కాబట్టి పేటికా హృత అని రావాలి. నెక్స్ట్ కే శ్రీలత హృతం శునకేన ఆహారం హృతం. అక్కడ శునకన్ అని పడిందండి. శునకేన అని పడాలి అక్కడ. ఓకే. శునకేన ఆహారం హృతం. కే శ్రీలత. శుద్ధం మహోదయ. చెప్పండి. శుద్ధం శుద్ధం వా ఆహారం. ఆహారః పుల్లింగ పదమే. ఆహారః. కే శ్రీలత శునకేన ఆహారః హృతః అని రావాలి. హృతంకి అన్నం హృతం రావచ్చు. లేకపోతే ఇంకేదైనా నపుంసకలింగ పదం ఏదైనా రావచ్చు అక్కడ. ఓకే. మీకు అర్థమైందా? వింటున్నాను మేడం. అవును మేడం.
రైట్. ఆపాలి. తర్వాత హృతవాన్, మీరు కూడా హృతవాన్ దగ్గర ఐ థింక్ హలంత్ మిస్ అయింది, అది కరెక్ట్ చేసుకోండి. వాక్యం మార్జారః క్షీరం హృతవాన్. శ్రీదేవి గారు, శ్రీదేవి గారు, మా- మా- మార్జారః క్షీరం హృతవాన్. శుద్ధం శుద్ధమేవ. శ్రీలత, హృతవతీకి చింతా మనశ్శాంతి హృతవతి. ఇక్కడ చింత యాజ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చండి. ఇఫ్ సబ్జెక్ట్ చింత యాజ్ సబ్జెక్ట్ ఇస్ కరెక్ట్, ద శుద్ధం. మన చింత మనశ్శాంతి శాంతి ఉండాలండి. మనశ్శాంతిం శాంతి హృతవతి. సో మీరు చింత సబ్జెక్ట్ అనగానే ఐ థాట్ యువర్ రీచింగ్ దేర్, బట్ మీరు మధ్యలో మిస్ అయిపోయారు. సో ఇట్ ఇస్ శాంతి. శాంతిం హృతవతి. ఓకే. సో ఇక్కడ హిమబిందు ఇంకొక పాయింట్ ఏంటంటే మనశ్శాంతిం షా మీద మీరు అనుస్వారం పెట్టారు. వర్డ్ మధ్యలో ఎప్పుడు కూడా అనుస్వారం రాదు సంస్కృతంలో. హిందీలో ఆ ప్రాక్టీస్ ఉంది, ఎందుకంటే హిందీలో అలా రాస్తారు కూడా చాలా పదాలు. నకారం రావాలి. సో ఇక్కడ నకారం రావాలి, ఎందుకంటే శాంతిలో త అన్నది తవర్గంలోని పంచమాక్షరము, నకారం రావాలి. శాంతిం హృతవతి అని. ఓకే. నెక్స్ట్ రాజీ, శాంతిం దగ్గర టీ దగ్గర అనుస్వరం రావాలి. అనుస్వరం రావాలి. ఓకే. హరన్, సహ స్యూతః హరన్ పతసి. సహ ప్రథమలో ఉంది కనుక అండి అది పద్ధతి అవుతుందండి. అవును, కరెక్ట్ అండి. హిమబిందు, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను, మీరు మధ్యమ పురుష ఏకవచనం ఎందుకు వాడారు? మేడం ఇది ఈ హరన్ అన్న ధాతు, అది దీనికి ఎలా చెప్పాలో నాకు సెంటెన్సెస్ ఏవి కరెక్ట్ గా పెడితే బాగుంటుందో, నాకు నువ్వు చెయ్యి నువ్వు చేయకూడదు అలా చెప్పడానికి నాకు అసలు నాకు థాటే రాలేదు, ఏం వాక్యం రాయిస్తే బాగుంటుంది అని. అందుకని చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఏవేవో ఆలోచించాను, కొంచెం ఓవర్ కాంప్లికేటెడ్ గా ఆలోచించానేమో అని తర్వాత నాకు అనిపించింది. హరధాతు కదా, దాన్ని ఎలా చెప్తాము, దొంగిలించు అన్న మాట ఎలా చెప్తాము అని నాకు అసలు అర్థమే కాలేదు. ఓకే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ హరన్ అంటే ఏంటి మీనింగ్? దొంగిలించడం కదా మేడం. దొంగిలిస్తూ. ఒక్క నిమిషం అండి రాజశ్రీ గారు, ఒక్క నిమిషం. సారీ, ఆవిడ క్లారిటీ కోసం అడుగుతున్నాను. సో ఈ హరన్ అంటే ఈ ఇది శత్రు ప్రత్యంత, ఇది గుర్తుపెట్టుకోవాలి. హరన్ కానీ హరంతి కానీ ఇవన్నీ కూడా శత్రు. ఒకటేమో హరన్ అన్నది పుల్లింగ శత్రు ప్రత్యంత, హరంతి అన్నది స్త్రీలింగ శత్రు ప్రత్యంత. అసలు శత్రు ప్రత్యంత అంటే ఏంటి, మీకేం అర్థమైంది చెప్పండి. ప్రత్యంత అంటే దట్ గివ్స్ ఎ నెగటివ్ మీనింగ్ అని అనుకుంటున్నాను. కాదు. సో ఇది ఏంటంటే నెగిటివ్ మీనింగ్ కాదండి. ఒక పని చేస్తూ రెండో పని చేశాడు లేకపోతే చేస్తున్నాడు అనేదేనంటే ఒకటి కంటిన్యూటీ ఉంటుంది ఒకదానికి, ఒక పనికి. వైల్ డూయింగ్ దిస్ అని చెప్పడం. సో మీరు ఇక్కడ ఏం రాశారు, సహ స్యూతః హరన్ అని రాశారు. యాక్చువల్లీ స్యూతః హరన్ కూడా తప్పే. సహ స్యూతం హరన్ పతతి, స్యూతాన్ని దొంగలిస్తూ పడ్డాడు అని అర్థం. సో ఎందుకంటే ఒక వాక్యంలో ఎప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక వాక్యంలో ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది, 2 సబ్జెక్టులు ఉండవు. ఫస్ట్ థింగ్. రెండోది, ఒకటి కంటే 2 పదాలు కనుక ఆ వాక్యంలో ప్రథమా విభక్తిలో ఉంటే ఒకటి విశేషము ఇంకోటి విశేషణం తప్ప వేరే పదాలు అవడానికి వీల్లేదు. సో అలా మీరు రాసింది చూస్తే సహస్యూతః అంటే ఏంటి అర్థం, అతను బ్యాగ్ అని అర్థమా అని అర్థం వస్తుంది, కాదు కదా. అతను స్యూతాన్ని దొంగలిస్తూ పడ్డాడు అని. సహస్యూతం హరన్ పతతి. సో ఈ క్రియాపదం ఏదైతే ఉందో పతతి అన్నది అది సహకి సంబంధించింది తప్ప హరన్కి కానీ హరంతికి కానీ సంబంధించింది కాదు. ఓకే, సబ్జెక్ట్ కి సంబంధించిన క్రియాపదమే అది. హిమ, సబ్జెక్ట్ ఏదైతే ఉందో
దానికి అనుగుణంగా మాత్రమే క్రియాపదం ఉంటుంది. ఓకే కర్తరిలో చెప్తున్నాను. కర్మని మాట్లాడట్లేదు. కర్తరి మాట్లాడుతున్నాం కాబట్టి కర్తరిలో చెప్తున్నాను. సబ్జెక్ట్ ఏదైతే కర్త పదం ఏదైతే ఉందో దానికి మాత్రమే ఆ క్రియాపదం సంబంధించి ఉంటుంది. కాబట్టి అది పతన్ బాలకః అవనండి, పతంతి బాలిక అవనండి, హరంతి బాలిక ఏదైనా సరే క్రియాపదం పతతి అని ఏదైతే ఉందో అది సహకి, లేకపోతే బాలిక అయితే బాలికకి సంబంధం. బాలిక పతతి సహ పతతి. ఫస్ట్ సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాలండి. అది రైట్ మేడం. ఓకే వాక్యాన్ని విస్తరించుకోవాలి. సో ఇది యాక్చువల్‌గా మేము దశదిన శిబిరాలు చేసినప్పుడు వాక్య విస్తరణ అని చేసేవాళ్ళం. ఎలా అంటే ముందర సబ్జెక్టు, క్రియాపదం, అప్పుడు మళ్ళీ ఆబ్జెక్ట్ చేర్చడం, అప్పుడు మళ్ళీ వేరే విభక్తుల్లో ఉన్నటువంటి పదాలు చేర్చడం, లేతే అలా సప్తకకారాలతో ప్రశ్నలేసుకుంటూ దాన్ని విస్తరించడం. సో ఒక చిన్న వాక్యాన్ని తీసుకుని విస్తారం చేసుకోవడం. అది అలాగే చేస్తాం. చెయ్యాలి ఎప్పుడు కూడా. అందరూ వాక్యాలు రాసేవాళ్ళు ఫస్ట్ స్మాల్ సెంటెన్స్ అండ్ అప్పుడు దాన్ని స్లోగా దాన్ని పెంచుకుంటూ పోవాలి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాక్యం వచ్చి హరంతికి, సా కంకణం హరంతి ధావసి. ఇక్కడ కూడా ధావసి కాదు ధావతి. ఓకే, సో సా కంకణం హరంతి ధావతి. ఇక్కడ కంకణం నపుంసకలింగ పదమే కాబట్టి మీరు కంకణం కూడా స్పెల్లింగ్ తప్పండి. కంకణంలో క తర్వాత కా మీద అనుస్వరం రాకూడదు, పంచమాక్షరం రావాలి. కవర్గంలోని పంచమాక్షరం వచ్చి దాని కింద క రావాలి, కంకణం. ఓకే, మా కూడా రాకూడదు, అక్కడ కూడా అనుస్వరం రావాలి. తర్వాత హృత్వా, చోరః హృత్వా గృహం గచ్చతి. ఎక్కడాగాను? ఓకే, సాయి, చోరః హృత్వా గృహం గచ్చతి. చోరః హృత్వా గృహం గచ్చతి. శుద్ధం మహోదయ. శుద్ధమేవ, పరంతు హృత్వాకి ఒకవేళ కర్మపదం ఇవ్వాలంటే ఏమిస్తారు? హృత్వా ముందు హృత్వా యాక్చువల్గా త్వా ప్రత్యయంత, దానికి కూడా కర్మపదం ఉండొచ్చు కదా. మనం ఇందాక శ్లోకంలో చూసినట్టు ధనం హృత్వా. ధనం హృత్వా, సమ్యక్ అండి, మీరే చెప్పారు. ఓకే, ధనం హృత్వా గృహం గచ్చతి, సమ్యక్, ఉత్తమం. నెక్స్ట్ పరిహృత్య ముష్కరాహ. ముష్కరాహనే అనుకుంటా కదండి హిమబిందు అది? అవునండి మేడం, అది మూవ్ పోయింది. కింద పరిహృత్య కోశాగారం గచ్చన్. ముష్కరాహ అని రాశారు కదా, బహువచనం రాశారు. సో క్రియాపదం ఏం రావాలి హిమ? గచ్చంతి అని రావాలి. ఓకే, సో పరిహృత్య వాక్యం కరెక్టే, బట్ పరిహృత్య కూడా కర్మపదం ఇవ్వచ్చు, ఏదైనా ఇచ్చి నా వాక్యం పూర్తి చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హర్తుం, సజ్జన హర్తుం న ఇచ్చంతి. ఉమా మహోదయ, సజ్జనాః హర్తుం న ఇచ్చంతి. ఓకే, अरे आपको तो చెప్పండి ఉమా. उन लोग 7 पूछा था ये इन लोग ना एडमिन वाला हमारा निगड़ी का. రమ, సజ్జనః హర్తుం న ఇచ్చతి. శుద్ధమేవ, సమ్యక్, ఉత్తమం అండి. సో హిమబిందు మీరు కరెక్షన్స్ చేసుకోండి చెప్పినవన్నీ. చేసుకుంటా మేడం. నెక్స్ట్ చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్, చాలా కన్స్ట్రక్షన్ మిస్టేక్స్. ఏం పర్వాలేదండి, ఇనీషియలీ అలాగే ఉంటుంది, నో ప్రాబ్లం. కరెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, చేసుకుంటాను. అందరూ కూడా కరెక్ట్ చేసుకోండి వాక్యాల్ని. గ్రూప్ లో అయితే పెట్టద్దు, నేను క్లోజ్ చేస్తాను గ్రూప్ ప్రస్తుతం. ఓకే, ఎందుకంటే చాలా ఎక్కువైపోయినాయి, కన్ఫ్యూజింగ్ గా ఉందని క్లోజ్ చేస్తా. మీరు ఎవరికి వాళ్ళే కరెక్ట్ చేసుకోండి వాటిని. సో నెక్స్ట్ ధాతు కూడా తీసుకుందాం, క్షాల్. టైం ఉంది కాబట్టి. పరిహృత్య మీనింగ్ మహోదయ. పరిహృత్య ఈజ్ లెప్ ప్రత్యంత సాయి. మీనింగ్ ఇస్ ద సేమ్, చేసిన తర్వాత. లైక్ హృత్వ, మీనింగ్ ఇస్ ద సేమ్, ఆఫ్టర్ స్టీలింగ్, ఆఫ్టర్ టేకింగ్ ఇట్ అవే అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ క్షాల్ ధాతువు ఉమా గారు రాశారు. సో వీటిల్లో వాక్యాలు చదువుతాను, చూడండి. సహ గృహే వస్త్రం క్షాళయతి. లక్ష్మీ కుమారి గారు.
శుద్ధం వా అశుద్ధం వా? కరెక్టే మేడం. శుద్ధమేవ. ఓకే, సమ్యక్. ఆ తర్వాత పద్మజ పోటు రమయా పీఠం క్షాల్యతే. శుద్ధం. శుద్ధమేవ. పీఠం అన్నది నపుంసకలింగ పదం కాబట్టి పీఠం అనే ప్రథమ విభక్తిలో కూడా వస్తుంది. శేషు గారు లతా శ్వః వస్త్రం క్షాళయిష్యతి. అన్మ్యూట్ చేయాలి మీరు శేషు గారు. శుద్ధం మేడం. శుద్ధమేవ. అది సా కాదండి, ష. శుద్ధం. శుద్ధం అన్నది. శుద్ధం. శుద్ధాన్ని శుద్ధంగానే పలకండి, శుద్ధంగా పలకద్దు. శుద్ధం. ప్రసాదరావు గారు తేన కార్యానం క్షాళయితవ్యం. తేన కార్యానం క్షాళయితవ్యం. కరెక్టేనండి. స్పెల్లింగ్ మాత్రం కార్యానం యాక్చువల్గా కార్యానం అంటారు. కారయానం అని రావాలి. కార్యానం. కార్యానం కాదు, కరెక్ట్ చేసుకోండి ఉమా గారు. ఓకే, కారయానం క్షాళయితవ్యం. సమ్యక్ అండి. పద్మజ జంగాల గారు జనన్యా ఫలం క్షాళనీయం. ఫలం క్షాళనీయం. కరెక్టే మేడం. శుద్ధం. శుద్ధం మేడం. శుద్ధమేవ. అనంతరం రాజశ్రీ గారు తేన చషకః క్షాళితః. అన్మ్యూట్ శుద్ధం. శుద్ధం. సమ్యక్. శుద్ధం మహోదయ. హిమబిందు తయా కపాటికా క్షాళిత. శుద్ధం మేడం. శుద్ధమేవ. సుబ్బలక్ష్మి గారు సీతయా ఫలం క్షాళితం. శుద్ధం. శుద్ధమేవ. శ్రీదేవి గారు బాలకః వస్త్రం క్షాళితవాన్. శుద్ధం మేడం. శుద్ధమేవ. శ్రీలత గారు బాలికా వస్త్రం క్షాళితవతి. శ్రీలత. శ్రీలత. ఓకే, శుద్ధం మేడం. శుద్ధమేవ. సమ్యక్. సాయి సహ వస్త్రం క్షాళయన్ గీతం శృణోతి. శుద్ధం మహోదయ. శుద్ధమేవ. రమ సా వస్త్రం క్షాళయంతి గీతం శృణోతి. శుద్ధమేవ. ఉమా జననీ పాత్రం క్షాళయిత్వా భోజనం పరివేషయతి. శుద్ధం మేడం. శుద్ధం. శుద్ధం. ఉమగారు శుద్ధం అనాలి. రాజీ శుద్ధం. కరెక్ట్ మేడం. కర్మకరీ పాత్రం ప్రక్షాళ్య గతవతి. శుద్ధం మహోదయ. ఉత్తమం. లక్ష్మీ కుమారి గారు కర్మకరీ వస్త్రం క్షాళయితుం న ఇచ్చతి. కరెక్టే. కరెక్టే. ఓన్లీ ఏంటంటే స్పెల్లింగ్ లో క్షాళయితుం అది అనుస్వారం రావాలి, తర్వాత నా వచ్చింది కాబట్టి వ్యంజనం వచ్చింది కాబట్టి అదొక్కటే కరెక్షన్ తప్ప మిగతా అన్ని కరెక్టే. అండ్ వెరీ ఇంటెలిజెంట్ వే ఆఫ్ రైటింగ్ సెంటెన్సెస్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయండి ఎంత నీట్ గా ఎంత చాలా ఇంటెలిజెంట్ గా రాశారు. ఎక్కువ వస్త్రంనే వాడారు, ఫలంని. ఓకే, సో వెరీ నైస్, నైస్లీ రిటర్న్ సెంటెన్సెస్. ఓకే మేడం ఇప్పుడు కరెక్షన్ చెప్పారు, ఒకసారి చెప్పరా మేడం? క్షాళయితుం. అంతేనండి, అదేం లేదు, మకారం రాకూడదు, అక్కడ అనుస్వారం రావాలి అంతే. ఓకే. అది రైటింగ్ మిస్టేక్ అంతే తప్ప వాక్యంలో ఏమీ తప్పులేదు, వాక్యం కరెక్ట్. సో నెక్స్ట్ క్లాస్ లో మిగతావి నంద ధాతువు, ఆ తర్వాత పచ్చ ధాతువు, తర్వాత మిల్ ధాతువు, 3 ధాతువులు తీసుకుందాం. ఇంకా ఎన్ని ఉన్నాయో చూస్తాను, చూసి ఆ తర్వాత క్లాసులో ఫినిష్ చేసేద్దాం. ఓకే, ఏమండి మళ్ళీ చెప్పరా? మిల్ ఒకటి, దీని తర్వాత వచ్చే 3నండి అంతే. పచ్చ ధాతువు ఒకటి, మిల్ ధాతువు ఒకటి, దానికి ముందర ఒకటి ఉంది, అది నంద ధాతు. ఓకే, సో ఈ 3 నెక్స్ట్ క్లాస్. అండ్ ఇవాళ హోంవర్క్ కూడా పెడతానండి, అందరూ దయచేసి నెక్స్ట్ క్లాస్కి చేసుకుని రండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఈ 10th లెసన్ అభ్యాసాలు, తర్వాత ఏమైనా డౌట్స్, అదే హోంవర్క్స్లో ఏమైనా డౌట్స్ అవన్నీ కూడా తీసుకుని అప్పుడు ఇవి కూడా 3 ఫినిష్ చేద్దాం. ఆ తర్వాత ఇంకొక క్లాస్ తీసుకుంటానండి, ఎందుకంటే
ఇంకేమైనా మిగిలిపోయిన ఉన్నా లేతే డౌట్స్ గాని లేతే సంధి కొన్ని ఇచ్చాను కదా! అవి చేయడానికి. సో, అవన్నీ నెక్స్ట్ ఫ్రైడే క్లాస్. వచ్చే ట్యూస్‌డే క్లాస్ మాత్రం ఈ 10th లెసన్ కంప్లీట్ చేద్దాం. ఓకే. ఒక చిన్న విన్నపం అండి. చెప్పండి. అది ఒక్కసారి మన సంధులు అన్నీ 7 సంధులో ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి బ్రీఫ్‌గా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి అప్పుడు ఒక్కసారి ఎప్పటినుంచో అడుగుతున్నానండి. నెక్స్ట్ ఫ్రైడే క్లాస్. ఎలాగో ఆ! సంధులన్నీ డిస్కస్ చేయాలి గదా! ఆ ఇచ్చిన లిస్ట్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కటి అప్పుడు చేద్దాం ఒకసారి. అదే. మొత్తం 7 సంధులు బ్రీఫ్‌గా నియమాలు చెప్తేనండి దాన్ని బట్టి మేము ఓకే. చేయటానికి గుడ్. కరెక్ట్‌గా నియమాలండి. ఓకే. మహోదయ నెక్స్ట్ క్లాస్. ఓకే. మహోదయ చెప్పండి సాయి. శ్లోకంలో కొన్ని చోట్ల 3 పాదాలున్నాయి. అవునండి. అది ఓకే. ఏమంటారు? అది ఎట్లా అంటే యాక్చువల్‌గా మనకిది సంక్షేప రామాయణం నుంచి తీసుకున్నటువంటి శ్లోకాలండి. బట్ వాళ్ళేం చేశారంటే, మనకి బ్రీఫ్‌గా స్టోరీ అర్థం అవ్వడం కోసం అండ్ కంప్లీట్ అవ్వడం కోసం అని చెప్పి కొన్ని కొన్ని చోట్ల ఏం చేశారంటే 2 శ్లోకాల్లో ఉన్నటువంటివి దాన్ని మొత్తం 2 శ్లోకాలుగా ఇవ్వకుండా ఒక శ్లోకంలో 2 లైన్స్ అంటే 4 పాదాలు. ఆ తర్వాత ఇంకొక శ్లోకం నుంచి ఇంకొక లైన్‌లో 2 పాదాలు. అంటే మొత్తం 6 పాదాలు వచ్చేట్టుగా ఉన్నాయి కొన్ని. అది ఎక్కువ లేవు. 1, 2 చోట్లనే. లాస్ట్‌లో ఒకటి ఉన్నట్టుంది. అంతకు ముందర ఒకటుంది. సో, అట్లా చేయడం జరిగిందండి. బట్ మీరు గనక ఒకవేళ సంక్షేప రామాయణం ఉంటే లేతే దీంట్లో కూడా మీకు ఎట్లా అంటే ఐఐటీ కాన్పూర్ వాళ్ళది ఒక సైట్ ఉందండి. దాంట్లో మీకు మొత్తం రామాయణం మొత్తం ఉంది. ఎవరైనా కావాలంటే అక్కడికెళ్ళి కూడా మీరు చూడొచ్చు. అక్కడ జస్ట్ సెర్చ్‌లో గనక ఫస్ట్ వర్డ్ టైప్ చేసినా లేతే కొంచెం పోర్షన్ టైప్ చేసినా మీకు ఆ శ్లోకం అక్కడ వచ్చేస్తుంది. అలా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఐఐటీ కాన్పూర్ వాళ్ళ సైట్ ఉందది. దాంట్లో వాళ్ళు మొత్తం రామాయణం మొత్తం నేను కూడా లాస్ట్ కొన్ని కాండాలు తప్ప మిగతావన్నీ గూడా ఉన్నాయండి. సో, కావాలంటే ఎవరైనా ఎళ్లి అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, అక్కడ మీకు శ్లోకం వైస్‌గా ఉంటుంది. కలిపి ఇక్కడ మనకి పుస్తకంలో మనకి అర్థం కావడం కోసం, మన కోసం సంక్షిప్తంగా ఇంకా సంక్షిప్తాన్ని ఇంకా సంక్షిప్తం చేసి మనకిచ్చారిక్కడ. హ్మ్. ఓకే. అన్వయక్రమం అంతా సంక్షిప్త రామాయణం నుంచే వచ్చిందనమాట అండి. అవునండి. మొత్తం. అంతే. అన్వయక్రమం మొత్తం అదే రామాయణం నుంచి వచ్చింది. సుభాషితాలన్నీ భర్తృహరి నీతి శతకం నుంచి వచ్చినట్టుగా అనిపించినాయండి నాకు. వరకు అందులోంచే వస్తాయండి. అవి ఎక్కువగా సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? లేకపోతే గనక ఇవాల్టికి క్లోజ్ చేద్దామండి. ఓకే. ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్ శ్రీ అకాలే అయిపోయింది. వచ్చేస్తుంది. సిక్క సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామేతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. కృపయా సర్వే అనుగాయంతు. సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే సర్వే భవంతు భవంతు సుఖినః. సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్.
మా कश्चित् भवेत्। भवेत्। ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. పునర్మిలామः. మంగళవారం. ధన్యవాదాలు. ధన్యవాదः మహోదయ. ధన్యవాదः మహోదయ. ధన్యవాదాः మహోదయ.